पतरस की पहली पत्री उसका 4 अध्याय పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము उसकी 10वीं आयत है 10వ వచనం 1 Peter chapter 4 and verse 10 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం जिसको जो वरदान मिला है वह उसे परमेश्वर के नाना प्रकार के अनुग्रह के भले भंडारियों के समान एक दूसरे की सेवा में लगाए। దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి। गुड स्टूवर्ड्स के विषय में बोलने की इच्छा है। మంచి గృహ నిర్వాహకుని గురించి మాట్లాడాలని కోరిక ఉన్నది। प्रभु ने ये बोझ दिया है। దేవుడు ఈ భారాన్ని ఇచ్చినాడు। शब्द चाहे पुराने ही क्यों न हो, लेकिन आत्मा की ताजगी में इस संदेश को हम अंगीकार करें। మాటలు పాతవే కావచ్చు కానీ ఆత్మ యొక్క నూతనత్వంలో ఈ యొక్క వర్తమానాన్ని మనం అంగీకరించదుముగాక। प्रभु से सहायता मांगेंगे। దేవుని యొద్ద నుండి సహాయాన్ని కోరుకుంటాం। हमारे प्रेमी स्वर्गीय पिता, మా ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, धन्यवाद देते आपने हमको इस आराधना के दिन के अंतिम सेवा के लिए लेकर आए। ఈ ఆరాధన దినం యొక్క చివరి పరిచర్య కొరకే మమ్మల్ని తీసుకుని వచ్చినారు। पहला पतरस 4 अध्याय 10 वचन के अनुसार भले भंडारियों के विषय में, गुड स्टूवर्ड्स के बारे में आप हम सबों से बात करना चाहते हैं। మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనానుసారంగా మంచి గృహ నిర్వాహకుని విషయమై మా అందరితో మీరు మాట్లాడాలని కోరుతూ ఉంటున్నారు। और विशेष करके जब भाई डेविड और बहन शीबा इनको दिए हुए उस बालक को आपके घर में आपके हुजूरी में प्रस्तुत करते हैं, हर एक माता पिता से आप बात करें। మరి ప్రాముఖ్యంగా సోదరు డేవిడ్ షీబా వారికి అనుగ్రహించిన ఈ బిడ్డను మరి నిమందిరంలో ప్రతిష్ఠించబోతూ ఉంటుండగా మరి ప్రతి ఒక్క తల్లిదండ్రితో కూడా మీరు దినాన్ని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం। मुझ पर और भाई किरण के ऊपर आपके अनुग्रह की छाया बनी रहे। మరి నా మీదను సోదరు కిరణ్ మీదను నీ యొక్క కృప నీడను ఉంచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం। प्रभु जी मुझको वो ज्ञान दीजिए कि ताकि मैं वही शब्द बोल सकूं जो सुनने वालों को अनुग्रह मिलता है। మరి వినేవారికి కృప దొరుకునట్లు కావలసిన మాటలను ప్రభు ప్రత్యేకంగా మీరు నా నోట నుంచుము। प्रभु यीशु मसीह के नाम में मांगते हैं। ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। तुरभे के कोई बच्चे हैं तो तुरंत आप चले जाइए। तुरभे से आए हुए बच्चे, चाहे बॉयज हो या गर्ल्स हो, यदि कोई हैं तो तुरंत चले जाइए। तुरभे के बच्चे जल्दी चले जाइए। फिर से एक बार पढ़ लेते हैं। पतरस की पहली पत्री 4 अध्याय 10 वचन। మరొకసారి మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటాం। जिसको जो वरदान मिला है वह उसे परमेश्वर के नाना प्रकार के अनुग्रह के भले भंडारियों के समान एक दूसरे की सेवा में लगाए। దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి। पहले मैं सोचता था कि ये केवल सेवकों के लिए
और कलीसिया में जो जिम्मेदारी उठाते हैं उनके लिए होगा गुड स्टुवर्डशिप। మొదటిగా నేను అనుకుంటూ ఉండేవాడిని మంచి గృహ నిర్వాహకత్వము లేదా నిర్వాహకులు అనేవారు దేవుని సేవకులు లేదా దేవుని మందిరంలో బాధ్యత ఇవ్వబడిన పెద్దలు అని నేను తలుస్తూ ఉండేవాడిని। लेकिन बाद में प्रभु ने ऐसे मेरे मन की आंखों को खोला, समझ में आया ये गुड स्टुवर्डशिप केवल सेवकों की नहीं है, ये जो पहले लाइन में बच्चे बैठे हुए इनके लिए भी वो लागू होता है। తర్వాత దేవుడు నా కన్నులను తెరవజేసి ఉంటున్నాడు, ఈ యొక్క గృహ నిర్వాహకత్వం అనేది మరి సేవకులు మాత్రమే కాదు కానీ ఈ మొదటి లైన్ లో కూర్చున్న పిల్లలు మొదలుకొని ఇది వర్తించేదై ఉంటున్నది। कहता है what you have received, కనుక మీరు పొందిన కొలది। 5 ऐसी बातों को बताता हूं मैं जो हमने पाया है। మనం పొందుకున్న 5 విషయాలు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను। इसके अलावा यदि आपके पास कुछ और है जो आपको नहीं मिला है तो आप जरूर उसको हाथ उठाकर बताना। కనుక దీనికి వేరుగా ఏదైనా ఉంటే లేదా మీరు పొందుకున్నది ఏదైనా ఉంటే మీరు చెయ్యెత్తి మరి చెప్పాలని కోరుతూ ఉంటున్నాను। इस विषय को क्यों देख रहे हैं? ఈ విషయాన్ని మనం ఎందుకు చూస్తూ ఉన్నాం? क्योंकि एक दिन जो हमने पाया है उसका हिसाब हमको देना पड़ेगा। ఎందుకంటే ఏదైతే మనం పొందుకున్నామో దానికి సంబంధించిన లెక్క ఒకానొక దినాన మనం అప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాం। लूका सुसमाचार లూకా సువార్త उसका 16 अध्याय 16వ అధ్యాయము दूसरी आयत है। 2వ వచనం। Luke's Gospel chapter 16 and verse 2। లూకా సువార్త 16వ అధ్యాయము 2వ వచనం। అతడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము। अतः उसने उसे बुलाकर कहा, ये क्या है जो मैं तेरे विषय में सुन रहा हूँ? अपने भंडारीपन का लेखा दे। నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము। जवान बच्चे बीबीएस के हों या संडे स्कूल के छोटे बच्चे हों या बड़े, ध्यान से सुनिएगा। మరి बीबीएस కు వచ్చిన చిన్న పిల్లలు గాని యవనస్తులు గాని అందరూ కూడా మీరు జాగ్రత్తగా వినండి। तू अपने भंडारीपन का हिसाब मुझको दे। నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము। प्रभु यीशु मसीह एक दिन हमारे साथ हिसाब लेने के लिए आएंगे। ప్రభువు యేసుక్రీస్తు వారు ఒకానొక దినాన మన యొద్ద లెక్క చూడటానికి ఆయన రాబోతూ ఉన్నారు। किसका हिसाब लेंगे? ఎవరెవరి లెక్క చూస్తారు? जो हमने रिसीव किया, जो उसने हमको दिया है उसका हिसाब देना కనుక पड़ेगा। ఏదైతే మనం పొందుకున్నామో దానికి మనము లెక్క అప్పగింపవలసిన వారమై ఉంటున్నాం। उसका दृष्टांत भी प्रभु यीशु मसीह ने बताया। దానికి సంబంధించిన ఉపమానాన్ని ప్రభువు చెప్తూ వచ్చినారు। किसी को 1 तोड़ा दिया, ఒకనికి 1 తలాంతు ఇవ్వబడింది, किसी को 2 दिए, రెండు తలాంతులు ఒకనికి किसी को ఇవ్వబడ్డాయి, 5 दिए, ఒకనికి 5 తలాంతులు ఇవ్వబడ్డాయి। और प्रभु थोड़ी देर के बाद आया। ఆ తర్వాత యజమానుడు ప్రభు మరి కొంత సమయం తర్వాత వచ్చారు। एक एक आकर उसको अपना हिसाब दे रहे हैं। మరి ఒక్కొక్కరు వచ్చి వారి యొక్క లెక్క అప్పగిస్తూ ఉన్నారు। प्रभु जी तूने 5 दिया, ప్రభువా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, मैंने ये काम किया, నేను ఈ పని చేశాను, ये मेरा हिसाब है। ఇది నా లెక్క। तूने मुझको 2 दिया, ప్రభువా నువ్వు నాకు 2 ఇచ్చావు, ये आपका हिसाब है। ఇదిగో ఈ లెక్క। हे भले और विश्वास योग्य दास, భలా మంచి నమ్మకమైన దాసుడా, जिसको 1 मिला ఎవరికైతే ఒకటి దొరికిందో उसके साथ वो कुछ भी नहीं मिला, कुछ भी नहीं किया। అతను ఏమీ పని చేయలేదు। He did not do anything with what he received. మరి అతడు ఏదైతే పొందుకున్నాడో దానితో ఏ పని కూడా అతడు చేయలేదు। बाहर के अंधकार में उसको डाल दिया गया। మరి అతను తీసుకొని అంధకారంలో పడవేయబడ్డాడు। बहुत बड़ा भयानक उसका अंत हुआ। కనుక అతని యొక్క అంతం ఎంతో భయంకరంగా ఉండినది। सो आज हम सुनना चाहते हैं कि प्रभु ने हमको क्या दिया, अनुग्रह का दान क्या दिया हमको। దేవుడు మనకు ఏ కృపా వరాన్ని ఇచ్చినాడో నేటి దినాన మనము లెక్క చూడాలనుకుంటున్నాం। पहली बात, మొదటిగా यूहन्ना सुसमाचार యోహాను సువార్త 10 अध्याय 10వ అధ్యాయము और उसकी आयत है 10 वचन। 10వ వచనం। प्रभु यीशु मसीह ने कहा, ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, चोर आता है चोरी करने, घात करने और नाश करने के लिए, मैं आया हूं कि तुमको जीवन मिले और बहुतायत का जीवन मिले। దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను। हम सब अपने पापों और अपराधों में मरे हुए थे। మనమందరం కూడా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినాం। हमारा कुछ जीवन नहीं है, మనకు అసలు జీవం అనేదే లేదు। लेकिन प्रभु यीशु मसीह ने अपने प्राण के बलिदान के द्वारा, అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుట ద్వారా, उस क्रूस के ऊपर बहे हुए लहू के द्वारा, ఆ కలువరిశిల్లో ఆయన చిందించిన తన రక్తము ద్వారా जितनों ने अपने पापों को कबूल किए, ఎంతమంది అయితే తమ పాపములను ఒప్పుకున్నారో उसको धोकर शुद्ध कर दिया, వారిని కడిగి పవిత్రపరిచినాడు। उस मरे हुए इंसान में जीवन डाल दिया। ఆ మృతుడైన వ్యక్తిలో ఆయన తన జీవాన్ని నింపాడు। अब हम ये बोल सकते
सकते हैं, ఇప్పుడు మనం ఈ మాట చెప్పవచ్చు, ये जीवन जो मिला है ये मेरा नहीं है, ये प्रभु यीशु मसीह का है। కనుక ఏ జీవాన్ని అయితే నేను పొందుకున్నానో అది నాది కాదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు అనుగ్రహించినది. आपको प्रचार करने का दान नहीं मिला, మీకు ప్రవచన వరం లేకపోవచ్చు, आपको बहुत सारा धन नहीं मिला, మీకు ఏదో పెద్ద చాలా డబ్బులు లేకపోవచ్చు, गीत गाने का दान नहीं मिला, ఒకవేళ పాటలు పాడే వరం లేకపోవచ్చు, बजाने का दान नहीं मिला, వాయిద్యాలు వాయించే వరం లేకపోవచ్చు, लेकिन जीवन का दान मिला है। అయితే జీవం అనే వరం అందరికీ దొరికినది. अनुग्रह के द्वारा जो तुमको दान मिला है उसका हिसाब मैं लूंगा। కనుక కృప ద్వారా ఏదైతే వరం మీకు దొరికినదో దాని లెక్క నేను చూస్తాను. ये जीवन हमारा नहीं है, ఈ జీవం మనది కాదు, ये जीवन प्रभु यीशु मसीह का दिया हुआ है। మరి ఈ జీవము ప్రభువైన యేసు క్రీస్తు వారి చేత మనకు అనుగ్రహింపబడినది. एक दिन इसका हिसाब हमको देना ఒక पड़ेगा। దినాన ఈ జీవానికి లెక్క మనం అప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాం. आइए उस बात को पढ़ते हैं। రండి ఆ మాట మనం చదువుకుందాం. लूका सुसमाचार లూకా సువార్త उसका 16 अध्याय 16వ అధ్యాయము उसकी आयत है 25। 25వ వచనం. Luke's Gospel chapter 16 లూకా సువార్త 16వ అధ్యాయము and verse 25। 25వ వచనం. परंतु अब्राहम ने कहा, हे पुत्र स्मरण कर कि तूने अपने जीवन में अच्छी वस्तुएं ले चुका। ये इंग्लिश में बहुत ही सुंदर आया है। అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు हाँ, तेलुगु में बड़ा सुपर है, जीवित काल मतलब। इंग्लिश में पढ़िए 16:25। कोई भी Abraham said, remember in thy lifetime। तेरे जीवन काल का हिसाब अब वो ले रहा है। నీవు నీ జీవిత కాలమంతా సంబంధించిన లెక్క అప్పచెప్తూ ఉన్నాడు. सो पहली बात, కనుక మొదటి సంగతి अनुग्रह के द्वारा మరి కృప ద్వారా हमको जीवन मिला है। మనకు జీవం దొరికినది. यदि किसी को जीवन नहीं मिला, ఎవరికైనా జీవం దొరకకపోతే अभी भी यदि आप अपने पाप और अपराध में मरे हुए हैं, ఇంకను మీ పాపముల్లో అపరాధములో చచ్చిన వారై ఉంటే आपको समझ में नहीं आ रहा है, మీకు గ్రహింపు మీకు అర్థమే కాదు. जो सूखी हड्डियों में भी जान डाल सकता है, ఎండిన ఎముకల్లో కూడా ప్రాణాన్ని ఆయన నింపగలిగిన వాడు, जो चट्टान को तोड़कर पानी निकाल सकता है, బండను పగలగొట్టి ఆయన రాతిలో నుంచి నీళ్లను తీసుకుని రావగలిగిన వాడు, लाजर के समान जो 4 दिनों से मरकर सड़ा हुआ है उसको भी बुला सकता है, లాజరు వలె చనిపోయి 4 దినాలు మరి కుళ్ళిపోయిన వాడిని కూడా మరి జీవింపజేయగలిగిన వాడు. आप समझे या ना समझे, दिल की गहराई से कह दीजिए, हे प्रभु यीशु मुझ पापी पर दया कर। మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీ హృదయాంతరంగంలో నుంచి ఈ మాట చెప్పండి, ఓ ప్రభువా పాపినైన నా యెడల కరుణించుము. सो पहला अनुग्रह का दान కనుక మొదటి కృపావరము जीवन है। జీవము. We have received life, it doesn't belong to me, it belongs to my Lord। కనుక ఆ జీవాన్ని మనం పొందుకొని ఉంటున్నాం. ఆ జీవము నాది కాదు, నా ప్రభువుకు చెందినది. दूसरा, రెండవది उत्पत्ति की किताब ఆది కాండము उसका 33 अध्याय 33వ అధ్యాయము 5 वचन। 5వ వచనం. The book of Genesis chapter 33 and verse 5। ఆది కాండము 33వ అధ్యాయము 5వ వచనం. तब उसने आंखें उठाकर स्त्रियों और बच्चों को देखा और पूछा, ये जो तेरे साथ है वे कौन है? उसने कहा, ध्यान से सुनिए, ये तेरे दास के लड़के हैं जिन्हें परमेश्वर के अनुग्रह करके मुझे दिया है। ఏసావు కన్నులెత్తి నీ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. तेलुगु में वो शब्द नहीं आया, కృప అనే మాట రాలేదు గాని हिंदी में लिखा है, इंग्लिश में भी आया है। ఇంగ్లీష్ లో కూడా ఆ మాట వచ్చినది. God has graciously given them to me। దేవుడు తన కృప చేత నాకు దయచేసినాడు. ये कौन है? ఎవరు వీరెవరు? ये छोटे छोटे बच्चे कौन है? ఈ చిన్న పిల్లలు ఎవరు? परमेश्वर ने अपने अनुग्रह से इनको मुझे दिया है। దేవుడు తన కృప చేత వారిని నాకు అనుగ్రహించినాడు. जिस समय ये बात समझ में आ जाए कि ये बच्चे परमेश्वर के दिए हुए अनुग्रह का दान है, కనుక ఏ దినమైతే ఈ యొక్క బిడ్డలు దేవుడు అనుగ్రహించిన కృపా వరం అనే విషయం నాకు అర్థమవుతుందో उस समय मेरा सोचना समझना सब कुछ बदल కనుక जाएगा। నా తలంపు నా ఆలోచన నా అవన్నీ కూడా మారిపోయేవిగా ఉంటాయి. फिरौन की बेटी మరి ఫరో కుమార్తె नील नदी में नहाने के लिए आई మరి थी। నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చినది. उसने एक छोटे से टोकरी को देखा, మరి ఒక చిన్న పెట్టె ఆమె చూచినది. वहां पर वो गई, అక్కడికి వెళ్ళింది, उसको लेकर आए, అక్కడ దాన్ని తీసుకుని और వచ్చింది. जब उन्हें खोल कर देखा, एक छोटा बालक उसमें रो रहा था। మరి అక్కడ తెరిచి చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. तुरंत उसको मालूम पड़ गया, వెంటనే ఆమెకు అర్థమైంది ये कोई इब्री लड़का है। ఎబ్రీ కుమార పిల్లవాడని అర్థమైంది. अब मुझको नहीं मालूम कि वो
फिरौन की बेटी का कोई संतान था या नहीं था। మరి ఫరో కుమార్తెకు ఆ సమయంలో సంతానం ఉన్నదో నాకు తెలియదు కానీ मैं सोचता हूँ शायद उसको नहीं था। నేను అనుకుంటున్నాను బహుశా ఆమెకు సంతానం లేకపోయి ఉండవచ్చు. एक स्त्री का ये स्वभाव है। మరి ఒక స్త్రీ యొక్క స్వభావం అది. This is one of the finest characters of a woman. ఒక స్త్రీ యొక్క మరి అత్యుత్తమమైన గుణగణం ఇది. एक इसको हम फेमिनाइन ग्रेस भी बोल सकते हैं। అది మరి स्त्री का ये उसका एक प्रकार से उसकी करुणा है। స్త్రీయత్వపు కరుణ కనికరం అని చెప్పవచ్చు. बच्चों को देखती है तो उसको गले लगा लेती है। కనుక పిల్లలను చూస్తే వారు హత్తుకునే వారుగా ఉంటారు. इतने में मिरियम दौड़कर आई। వెంటనే మిరియము మరి పరిగెత్తుకుంటూ వచ్చింది. क्या मैं किसी को लाऊं ये बच्चे को देखने के लिए? ఈ పిల్లవాడిని చూసుకోవడానికి నేను ఎవరైనా తీసుకొని రానా? वो तुरंत जाकर मूसा की माँ को बुलाकर लाई। వెంటనే వెళ్లి మోషే యొక్క తల్లిని తీసుకుని వచ్చినది. मूसा की माँ से फिरौन की बेटी क्या बोलती है? మోషే యొక్క తల్లితో ఆ ఫరో కుమార్తె ఏమంటున్నదో చూడండి. एक्सोडस నిర్గమకాండము and chapter 3 3వ అధ్యాయము, मेरे ख्याल से दूसरा अध्याय में, सॉरी, हाँ, एक्सोडस चैप्टर 2 2వ అధ్యాయము. बड़ा सुंदर सा वचन है वो। ఎంతో సుందరమైన మాట అది. हमारे सोच समझ को, माता पिता के सोच समझ को बदल देगा। అది తల్లిదండ్రుల యొక్క మరి ఆలోచనలంతటిని కూడా మార్చివేస్తుంది. उसका 9 वचन 9వ వచనం. एक्सोडस चैप्टर 2 and verse 9। నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనం. फिरौन की बेटी ने उससे कहा, फिरौन की बेटी ने उससे कहा, तू इस बालक को ले जाकर मेरे लिए दूध पिलाया कर और मैं तुझे मजदूरी दूंगी। ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. इस बालक को लेकर जा, ఈ బిడ్డను తీసుకుని పో, इसका पालन पोषण कर, ఇతను పాలిచ్చి పెంచు, मैं वापस आऊंगी నేను మరలా తిరిగి వస్తాను, और ये बालक को मैं अपने महल में लेकर మరలా जाऊंगी। ఈ బిడ్డను నా యొక్క భవంతికి నేను తీసుకుని వెళ్తాను. इसको मैं अपना बेटा दत्तक मानना चाहती हूँ। ఈమె నా బిడ్డగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. इसको पढ़ने से हमारे परमेश्वर का हृदय प्रकट होता है। మరి దీని చదువుడు ద్వారా మన దేవుని యొక్క హృదయము మనకు తెలిసేదిగా ఉంటున్నది. हर एक माता पिता से उसने कहा, ప్రతి తల్లిదండ్రితో ఆయన ఈ మాట చెప్తున్నారు, ये मेरे बच्चे हैं, వీరు నా పిల్లలు, इसको लेकर जाओ, వీరు మీరు తీసుకుని వెళ్ళండి, इनका पालन पोषण करो, వారిని పాలించి పోషించండి, मैं फिर से आ रहा हूँ, నేను మరలా రాబోతూ ఉన్నాను, इनको मैं अपने राज्य में लेकर जाऊंगा। వీరిని నా రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్తాను. पौलुस के जैसे పౌలు వంటి వారు, जिसकी शादी नहीं हुई, వారికి వివాహం అవలేదు, उनके कोई बाल बच्चे नहीं थे, వారికి పిల్లలు లేరు. लेकिन आपको मालूम पौलुस का मन कैसा है? అపోస్తలుడైన పౌలు యొక్క మనసు ఎలాంటిదో మీకు తెలుసా? एक पिता के समान, ఒక తండ్రి వలె, एक माँ के समान, ఒక తల్లి వలె अपने पत्रियों में लिखता है, అంత పత్రికలో ఆయన రాస్తూ అంటాడు, जिनकी सेवा किया, నేను ఎవరికైతే సేవ చేసినానో, जिनको उद्धार दिया, ఎవరికైతే రక్షణ ఇచ్చినాడో, वो बोलता मैंने इनको नया जन्म दिया। ఆయన అంటాడు వీరికి నాకు నూతన జన్మనిచ్చినాను అంటాడు. यदि किसी के संतान नहीं है, ఎవరికైనా సంతానం లేకపోతే कोई दुख की बात नहीं మరి है। దుఃఖపడవలసిన అవసరం లేదు. आप इन बच्चों की ऐसी सेवा करो जैसे आपके द्वारा वो नया जन्म पा जाए। కనుక మీ ద్వారా వారు తిరిగి జన్మించినట్లుగా మీరు వారికి సేవ చేయండి. एक आत्मिक पिता के समान, एक आत्मिक माँ के ఒక समान। ఆత్మీయమైన తండ్రి వలె, ఒక ఆత్మీయమైన తల్లి వలె. तीसरा, మూడవదిగా पहली बात देखे, మొదటిగా మనం చూచాం जीवन उसका दिया हुआ। జీవము ఆయన అనుగ్రహించిన కృపావరము. दूसरा, बच्चे भी उसी के दिए हुए हैं। రెండవది పిల్లలు కూడా ఆయన అనుగ్రహించిన కృపావరము. तीसरा, మూడవది मरकुस सुसमाचार మార్కు సువార్త 13 अध्याय 13వ అధ్యాయము 34 वचन। 34వ వచనం. मार्क्स गॉस्पेल మార్కు సువార్త chapter 13 13వ అధ్యాయము and verse 34। 34వ వచనం. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి. अब मैं पढ़ता हूं, देखिए 34। यह उस मनुष्य की सी दशा है जो परदेश जाते समय अपना घर छोड़ जाए और अपने दासों को अधिकार दे, हर एक को उसका काम बता दे। ప్రతివానికి వాని వాని పని నియమించి. ये काम जो हम कर रहे हैं, ఈ పని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో चाहे वो फुल टाइम काम हो, అది మరి సంపూర్ణమైన పని కావచ్చు, चाहे वो स्टूडेंट्स पढ़ रहे हो, మరి చదువుకునే విద్యార్థులు కావచ్చు, या नौकरी कर रहे हो, ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు. ये काम हमने अपने आप से नहीं चुना। ఈ పనిని మనం అంతటా మనము ఏర్పరచుకోలేదు. ये प्रभु का दिया हुआ काम है ये, దేవుని చేత మనకు అనుగ్రహింపబడిన పని ఇది. और इस काम का भी हिसाब एक दिन हमको देना కనుక पड़ेगा। మనకు అప్పగింపబడిన ఈ పనికి కూడా ఒక దినాన మనం ప్రభువుకి లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నాం. चौथी बात, నాలుగవ విషయం, प्रेरितों के काम అపోస్తల కార్యములు 20 अध्याय 20వ అధ్యాయము और उसका 24 वचन। 24వ వచనం. Acts of Apostles in chapter 20 అపోస్తల కార్యములు 20వ అధ్యాయము and verse 24। 24వ వచనం. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, परंतु मैं अपने प्राण को कुछ नहीं समझता कि उसे प्रिय जानूं, वरन यह कि मैं
अपनी दौड़ को और उस सेवा को पूरी करूं जो मैंने परमेश्वर के अनुग्रह के सुसमाचार पर गवाही देने के लिए प्रभु यीशु से पाई है। అయితే దేవుని కృప సువార్తను గూర్చి అంటే దేవుని కృప వలన నేను పొందుకున్న సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. मिनिस्ट्री పరిచర్య किसने दिया? ఎవరిచ్చారు? हमको कोई संस्था ने नहीं दिया। ఏదో పెద్ద ఒక సంస్థ మనకి ఇవ్వలేదు. पौलुस कहता है అపోస్తలుడైన పౌలు అంటున్నాడు प्रभु यीशु मसीह के द्वारा ये मिनिस्ट्री मैंने पाया है। ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నేను ఈ పరిచర్యను పొందుకున్నాను. I have received life, నేను జీవాన్ని పొందుకున్నాను, I have received children, పిల్లలను పొందుకున్నాను, I have received a work, మరి పనిని పొందుకున్నాను, I have received a ministry। మరి పరిచర్యను పొందుకున్నాను. एक और बात देखिए, ఇంకొక విషయాన్ని చూద్దాం. यिर्मयाह की किताब ఇర్మియా గ్రంథము और उसका 13 अध्याय 13వ అధ్యాయము 20 वचन। 20వ వచనం. The book of Jeremiah chapter 13 and verse 20। ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. अपनी आंखें उठाकर उनको देख जो उत्तर दिशा से आ रहे हैं, वह सुंदर झुंड जो तुझे सौंपा गया था वो कहाँ है? కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీ కీయబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? Where is that beautiful flock which was given unto thee? నీకు ఇవ్వబడిన సౌందర్యమైన మంద ఎక్కడున్నది? मैं ये बातों को पढ़ता हूँ, నేను ఈ మాటలను చదువుతున్నప్పుడు कई बार स्मरण करता हूँ। అనేక మార్లు నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ये सचमुच में नम्र बनाने वाली बात है। నిజముగా ఇది మనల్ని దీనంగా చేసే విషయమై मतलब ఉంటున్నది. मेरा कुछ भी नहीं है, దాంట్లో అర్థం ఏంటంటే నాది నాకు సంబంధించినది ఏది కూడా లేదు, सब कुछ मिला हुआ है। మరి సమస్తం కూడా నాకు ఇవ్వబడిందే. अब लाइफ को ही देखिए, జీవాన్ని చూడండి. यदि वो जीवन नहीं देता, ఒకవేళ ఆ జీవంగా నాకు ఇవ్వబోతే आप कितना भी फैशन करे, कितना भी बॉडी बिल्डिंग करे, कितना भी खाने पीने की कोशिश करे, कितना भी सैर करने की कोशिश करे, उसका मीनिंगलेस है। Everything is meaningless. కనుక మీరు జీవాన్ని పొందుకోకుండా మీరెంత ప్రయాసపడినా అదంతా కూడా వ్యర్థమే. You may try to show your fashions, మీ ఫ్యాషన్లు కనపరచుకోవచ్చు, no meaning. దానికి అర్థం లేదు. You may build your body, మీ యొక్క శరీరాన్ని దృఢంగా మీరు చేసుకోవచ్చు, no meaning. దానిలో అర్థం లేదు. You may do many things, ఆ రీతిగా అనేకమైన కార్యాలు మీరు చేయవచ్చేమో, your life will have no meaning. కనుక మీ జీవితానికి అసలు అర్థం అనేది ఉండదు. प्रभु दया करे इस बात को समझने के ఈ लिए। విషయాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు దయ చూపించిన గాక. एक वचन पढ़कर आगे बढ़ जाएंगे। ఇంకొక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్తాం. पहला कुरिन्थी కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక उसका 4 अध्याय 4వ అధ్యాయము और 7 वचन। 7వ వచనం. प्रभु नम्र करे प्रियो, सचमुच में इन दिनों में हमारे जीवन की यात्रा लगभग अंत होने को आ गई है। మన జీవిత యాత్ర చివరికి వచ్చి ఉంటుండగా దేవుడి ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రభు మనందరికీ కూడా సహాయం చేయను గాక. दुनिया का अंत हो या ना हो, मेरे जीवन का अंत नजदीक आ गया। ఈ లోక అంతము అయినా అవ్వకపోయినా కానీ నా జీవితం అంతం అనేది దగ్గరికి వస్తూ ఉంటున్నది. कुरिन्थियों की पहली पत्री కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 7 वचन। 7వ వచనం. क्योंकि तुझ में और दूसरे में कौन भेद करता है? तेरे पास क्या है जो तूने नहीं पाया, और जबकि तूने पाया है तो ऐसा घमंड क्यों करता है कि मानो नहीं पाया? మొదటి కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యత కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నువ్వు పొందనిది ఏది? పొందియుండి పొందనట్టు నువ్వు అతిశయింపనేలా. कितना सुंदर है, ఎంత సుందరమైన విషయం. मेमोरी वर्स है। ఇది కంఠత వాక్యం. मैं आज कोरबा जा रहा हूँ, నేటి దినాన్ని నేను కోర్బా వెళ్తూ ఉన్నాను. अगले संडे कभी आऊंगा వచ్చే ఆదివారం వచ్చినప్పుడు तो मैं कुछ पूछूंगा जो जिसने सीखा होगा। ఇది ఎవరు నేర్చుకుంటారో అని అడుగుతాను నేను. संडे स्कूल टीचर सोचते होंगे సండే స్కూల్ టీచర్లు అనుకుంటూ ఉండవచ్చు, हमको 5 मेमोरी वर्सेस मिले थे, మాకు 5 కంఠత వాక్యాలు ఇచ్చారు అంకుల్, लेकिन हमको किसी ने नहीं पूछा। అయితే ఎవరు మమ్మల్ని అడగలేదు. मैं भूला नहीं हूँ, నేను మర్చిపోలేదు. मैं एक ऐसा समय में पूछ लूंगा जो आप सोचते भी नहीं होंगे, నేను మీరు అనుకోని సమయంలో మిమ్మల్ని నా కంఠత వాక్యం అడుగుతాను, और वो भी बच्चों के बीच में। అది కూడా పిల్లల మధ్యలో మిమ్మల్ని నిల్చోబెట్టి So एक అడుగుతాను. फाइनल वार्निंग है ये। కనుక ఇది చివరి హెచ్చరిక. तो ये भी पूरे चर्च के लिए मेमोरी वर्स है। కనుక ఇది సంఘం అంతటికీ కంఠత వాక్యం. जब तुझको सब कुछ मिला है तो तू ऐसा घमंड क्यों करता है जैसे कुछ भी नहीं मिला, सब कुछ तेरा है? నీకంతా నువ్వు పొంది ఉండగా నీకేమి పొందనట్టు ఎందుకు అతిశయపడుతూ ఉంటున్నావు? मतलब जीवन मिला है, జీవం దొరికింది, काम मिला है, పని దొరికింది, सेवा मिला है, పరిచర్య దొరికింది, झुंड मिला है, మంద దొరికింది. बच्चे भी प्रभु के अनुग्रह का दान है। పిల్లలు కూడా దేవుడు అనుగ్రహించిన కృపావరమే. प्रभु करे एक एक के विषय में कैसे हमारे भंडारीपन को हम पूरा कर सकते हैं, हमें सीखना है। కనుక ఒక్కొక్క విషయంలో ఏ రీతిగా మన గృహ నిర్వాహకత్వాన్ని మనం అనుసరించవలసి ఉంటుందో మనం నేర్చుకునే వారమై ఉంటాం. असल में ये जो स्टुअर्डशिप है ना, వాస్తవానికి ఈ గృహ నిర్వాహకత్వం అనేది क्रिएशन का ही एक कॉन्सेप्ट है ये। సృష్టిలో ఉన్న ఒక అంశమై ఉంటున్నది.
ये दो वचनों को पढ़ते ఈ हैं. రెండు వాక్య భాగాలు చదువుదాం. Psalm 24 24వ కీర్తన and verse 1. మొదటి చరణం. भजन संहिता 24 और उसका 1. 24వ కీర్తన మొదటి చరణం. पृथ्वी और जो कुछ उसमें है यहोवा ही का है. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. एक और वचन पढ़ते ఇంకొక हैं. వాక్యం చదువుదాం. Psalm 89. 89వ కీర్తన. भजन संहिता 89 89వ కీర్తన और 11. 11వ చరణం. आकाश तेरा है, पृथ्वी भी तेरी है. ఆకాశము నీదే, భూమి నీదే. एक और वचन. ఇంకొక వాక్యం చదువుదాం. भजन संहिता 115 115వ కీర్తన. और उसकी आयत है 16. 16వ వచనం. स्वर्ग तो यहोवा का है, परंतु पृथ्वी उसने मनुष्यों को दे दी. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. भजन 24 में बोलता है. 24వ కీర్తనలో, भजन 79 में भी बोला 89వ కీర్తనలో कि पृथ्वी मेरा है, ఈ భూలోకము నాదే అని చెప్పాడు. पृथ्वी और सब भरपूरी मेरी है. మరి భూమియు దాని సంపూర్ణత అంతయు నాదే అని చెప్పాడు. लेकिन एक समय आया, అయితే ఒకానొక సమయం వచ్చినప్పుడు प्रभु ने स्वर्ग को अपने पास रख लिया మరి దేవుడు ఆకాశమును పరలోకమును తన యొద్ద ఉంచుకొని और ये पृथ्वी उसने पूरा मनुष्यों को दे మరి ఈ दिया. భూమిని అంతటిని కూడా నరులకు ఇచ్చి ఉన్నాడు. और क्या बोला? ఆ తర్వాత ఏమన్నాడు? उत्पत्ति की किताब ఆది కాండము और उसके दूसरे अध्याय, 2వ అధ్యాయము, द बुक ऑफ जेनेसिस एंड चैप्टर 2. ఆది కాండము 2వ అధ్యాయము. मैं हिंदी बाइबल में मुश्किल हो रहा मुझको, मैं इंग्लिश ले लेता हूँ. जेनेसिस एंड चैप्टर 2. ఆది కాండము 2వ అధ్యాయము. जब आदम को उसने बनाया, ఆదామును ఆయన సృష్టించినప్పుడు verse 15. 15వ వచనం. And the Lord took the man and put him into the garden of Eden to dress it and to keep it. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఆ. ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. आदम को बनाया ఆదామును సృష్టించాడు. और परमेश्वर ने बुलाकर कहा, మరి దేవుడు అని పిలిచి చెప్పాడు, आदम, ఆదామా, ये सारी पृथ्वी मेरी है, మరి ఈ భూమంతా ఈ నాది. ये पृथ्वी की सारी भरपूरी मेरी ఈ है, భూమి దాని సంపూర్ణత అంతా కూడా నాదే. लेकिन मैं तुझको देता हूँ. అయితే నేను నీకు ఇస్తూ ఉన్నాను. इसको अच्छे से संभाल कर रखना. నువ్వు మంచిగా దీన్ని కాయాలి. जैसा मैंने दिया ఏ రీతిగా నేను నీకు ఇచ్చానో वैसा ही तू मेरे आने वाले बच्चों को सौंप देना. మరి రాబోతున్న తరానికి నువ్వు ఇదే రీతిగా వారికి అందించాలి. आने वाली पीढ़ियों को तू ऐसा ही देना जैसे मैंने दिया. మరి నేను ఏ రీతిగా నీకు ఇచ్చినానో రాబోతున్న తరానికి నువ్వు అదే రీతిగా వారికి అందించాలి. Adam was not the owner. ఆదాము దానికి అధికారి కాదు. Adam did not have any ownership rights. ఆ అధికారపు హక్కు ఆదాముకి ఏమాత్రం లేదు. यदि कुछ हमारे पास है, ఏదైనా మన యుద్ధ ఉంటే उसका स्वामित्व हमारे हाथ में नहीं है. మన యజమానత్వం అనేది మన యుద్ధ లేనే లేదు. जब हम उसको ऐसा सोचते हैं तब उसको जोर से पकड़ लेते हैं. మనం ఎప్పుడైనా అలా ఆలోచించుకున్నామంటే అది నాది అని మనం దాన్ని గట్టిగా పట్టుకుని ఉండేవారికి ఉంటాం. आदम ये तेरा नहीं है, ఆదామా నీది కాదు, ये मेरा है, ఇది నాది, मैंने बनाया. నేనే जितने సృష్టించాను. पेड़ हैं, जितने फल हैं, जो नदी है, सब कुछ मैंने तुझको दिया. ఈ చెట్లు, ఆ యొక్క ఫలాలు, ఈ యొక్క నదులు, వీటన్నిటిని నీకు ఇచ్చాను. जो खाना चाहता खा ले, నువ్వు ఏం తినాలనుకుంటావు దాన్ని తిను. जहाँ बैठना चाहता बैठ ले, ఎక్కడ నువ్వు కూర్చోవాలనుకుంటావు కూర్చో. जितना पानी चाहिए तू ले ले, నీకెంత నీళ్లు కావాలో నువ్వు అంత తీసుకో. लेकिन कीप इट, అయితే దాన్ని భద్రపరచు, इसको संभाल कर దాన్ని रखना. కాయాలి. मेरे आने वाली पीढ़ियों को जैसा मैंने दिया वैसा ही तू देना. రాబోతున్న తరాలకి నేను ఏ రీతిగా నీకు ఇచ్చినాను నువ్వు వారికి అదే రీతిగా అందించాలి. But Adam was a very bad steward. అయితే ఆదాము ఎంతో చెడ్డ నిర్వాహకుడు, एक बहुत ही बुरा भंडारी है वो. కనుక ఎంతో చెడ్డ గృహ నిర్వాహకుడు. पाप किया, పాపం చేసి जगह को बिगाड़ दिया, ఆ స్థలాన్ని ప్రదేశానంతని పాడు చేసి ऊंट कटारे कांटे उत्पन्न होने लगे. అక్కడ చెట్లు ముళ్ళ పొదలు మరి మొలిచి ఉంటున్నాయి. हम प्रभु की ही सेवा करेंगे. కనుక మనం ప్రభువుకే సేవ చేయదుము लेकिन గాక. आपको मालूम है, जिस दिन हम पाप करते हैं, అయితే ఏ దినాన మనం పాపం చేస్తామో प्रभु हमको निकाल देता మరి है, అక్కడి నుంచి ప్రభు మనల్ని తోలివేసేవాడు. हमारी सेवा को ग्रहण नहीं करता మన है. యొక్క పరిచరణ ఆయన इसी అంగీకరించాడు. तीसरे अध्याय के आखिरी में అదే 3వ అధ్యాయం చివరిలో परमेश्वर ने इब्राहिम को आदम को धक्का मारकर निकाल दिया. He drove him out. అక్కడ ఆదామును వెళ్ళగొట్టి అని రాయబడి ఉన్నది. वो निरुपयोगी कैसे वो देखिए. మరి అది ఏ ఉపయోగం లేకుండా ఏ రీతిగా అయిందో చూడండి. जब पाप किया, పాపం చేయబడినప్పుడు उसकी आंखें खुल गई. అతని కన్నులు తెరవబడ్డాయి. तब उसको मालूम पड़ा मैं नंगा हूँ. అతని దిగబడనే విషయం అతనికి అర్థమైంది. शर्म आने लगी మరి సిగ్గు కలుగుతున్నది. और वो पत्तों को तोड़ कर ऐसे अपने आप को छिपाने మరి लगा. ఆ యొక్క చెట్ల యొక్క ఆకులను తుంచి తను కప్పుకుంటూ ఉన్నాడు. मैंने देखा कि ये जो फिग लीव्स है ना, हाँ। ये फिग लीव्स बोलते हैं इट इज द साइज ऑफ अ पाम. एक हाँ। इतना उसका साइज होता है फिग लीव्स का. అంజూరపు ఆకు మన యొక్క ఈ చెయ్యి అంత ఆక సైజ్ ఉంటుంది. मैंने नाप कर देखा थोड़ा. నేను కొలిచి చూచాను. यदि मनुष्य अपने नग्न ये पुरुष अपने नग्नता को ढांपना चाहे, ఒకవేళ పురుషుడు కానీ తన దిగంబరత్వాన్ని కప్పుకోవాలన్నట్లయితే कम से कम उसको 15 पत्तों की आवश्यकता है. దాదాపుగా 15 ఆకులు అవసరమవుతాయి. स्त्री के लिए 45-50 पत्तों की आवश्यकता है. ఒకవేళ స్త్రీ అయితే 45-50 ఆకులు
ఆకులు అవసరమవుతాయి. ये पत्ते बहुत जल्दी मुरझा जाएंगे, మరి ఆ ఆకులు వెంటనే వాడిపోతాయి. ये पत्ते कभी कट भी जाएंगे, ఆ ఆకులు కొన్ని తెగిపోయేవిగా ఉంటాయి. दिन में कम से कम 6-6 बार 7-7 बार बदलना पड़ेगा. మరి ఆ రోజుకు 6-5 సార్లు దాన్ని మార్చవలసి ఉంటుంది. अब मान लीजिए 45 और 15 60 हो गए, 60 को आपने 6 बार बदल लिए, 400 पत्ते हो गए. 50 ఈయనకి ఒక మొత్తం కలుపుకుంటే 400 ఆకులు. ఒక రోజుకు ఒక దినానికి 400 ఆకులు అవసరమవుతాయి. एक दिन में 400 पत्ते तोड़ दिया और 935 साल तक वो जिंदा रहा. ఒక రోజుకి 400 ఆకులు అయితే 930 సంవత్సరాలు ఆయన జీవించినాడు. सारा अदन की वाटिका को बिल्कुल जंगल बना देता हूँ. అలా గాని ఉన్నట్లయితే ఏదైనా తోటనంతా కూడా అరణ్యం చేసేసేవాడు, ప్రభుని क्या बोला? ఎడారి చేసేవాడు. प्रभु ने क्या बोला? ప్రభు ఏమన్నాడు? Get out from here. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని A చెప్పాడు. person who is in sin, he cannot serve God. That is one of the greatest miseries of mankind. కనుక పాపంలో ఉన్న వ్యక్తి దేవునికి ఏమాత్రం పరిచర్య చేయలేడు. అది మనిషి జాతి యొక్క భయంకరమైన దౌర్భాగ్య స్థితి. यदि वो करता भी है, ఒకవేళ చేసినప్పటికీ प्रभु కూడా बोलता मैले चिथड़ों के समान है, मैं इसको अंगीकार नहीं करूंगा. అవి మురికి గుడ్ల వలె ఉంటున్నాయి, దాన్ని నేమాత్రం అంగీకరించని ప్రభు అంటూ ఉన్నాడు. आदम की संतान बहुत दुखी है, ఆదాము యొక్క సంతానం ఎంతో దుఃఖంతో ఉన్నది, बहुत परेशान है. వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. अब वो अदन की वाटिका में जा नहीं सकता. వారు ఏదైనా వనంలోనికి ఇంకా వెళ్ళజాలరు. परमेश्वर आता था, మరి దేవుడు అక్కడికి వచ్చేవాడు, ठंडे समय बात करता था. చల్లని పూటన వారితో మాట్లాడుతూ ఉండేవాడు. Whoever he is, ఎవరైనప్పటికీ, किसी भी जात का हो, ఏ జాతి వారైనా, किसी भी धर्म का हो, ఏ మతం వారైనా, आज मनुष्य ढूंढ रहा है. ఈ మనుషుడు వెతుకుతూ ఉన్నాడు. परमेश्वर मिलेगा क्या? మరి దేవుడు దొరుకుతాడా? कभी परमेश्वर बात करेगा क्या? దేవుడు మాట్లాడతాడా? कहां पर उसे मिल सकता हूं? ఎక్కడిని ఆ దేవుడిని నేను కలుసుకోగలుగుతాను? Today man is searching the place where he can find the garden of Eden. కనుక నేటి దినాన మనుషుడు ఆ ఏదేను తోట ఎక్కడున్నదా అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. Look at the misery of the generations of Adam. మరి ఆదాము యొక్క తరం యొక్క దౌర్భాగ్య స్థితిని ఒకసారి చూడండి. उत्पत्ति की किताब ఆదికాండము 13 अध्याय 13వ అధ్యాయము और उसकी 10वीं आयत. 10వ వచనం. The book of Genesis chapter 13 and verse 10. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. Lot lifted up his eyes and beheld all the plain of Jordan, that it was well watered everywhere, before the Lord destroyed Sodom and Gomorrah, even as the garden of the Lord, like the land of Egypt, as thou comest unto Zoar. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. Is this not heartbreaking? ఇది హృదయాన్ని విరగొట్టేది కాదా? The generations of Adam are seeking the garden of the Lord in Sodom and Gomorrah. కనుక ఆదాము తరం వారు యెహోవా యొక్క తోటను, ఏదైనా తోటను ఐగుప్తులో ఎదుగుతూ ఉన్నారు. क्या सदोम और गमोरा में परमेश्वर की वाटिका मिलेगी? మరి సొదొమ గొమొర్రాలో యెహోవా తోట, ఏదైనా వనం అనేది దొరుకుతుందా? क्या सदोम और गमोरा में परमेश्वर का उसका दर्शन मिलेगा? మరి సొదొమ గొమొర్రాలో దేవుని యొక్క దర్శనం అనేది దొరుకుతుందా? सदोम और गमोरा में क्या कोई परमेश्वर की वाणी सुनाएगा? సొదొమ గొమొర్రాలో దేవుని యొక్క స్వరం అనేది ఏమైనా వినబడుతుందా? सुनाने के लिए स्वर्गदूत आए थे, तो उनकी हालत क्या हुई आप पढ़कर देख लीजिए. మరి వినిపించడానికి దేవుని దూతలు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉండిందో చదివి చూడండి ఒకసారి. So we come to understand that Adam was a very bad steward. मेरे हिसाब से he was a wicked steward. మరి ఆదాము ఆ రీతిగా ఎంతో చెడ్డ దాసుడుగా, మరి అంటే దుష్ట గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఉన్నాడు. लेकिन परमेश्वर ने उसके ऊपर भी दया किया. అయితే దేవుడు అతని మీద కూడా దయ చూపించినాడు. एक पशु का वध किया, ఒక ఆయన పశువును వధించాడు, उसके पाप का प्रायश्चित किया ఆయన తన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు, और उसके चमड़े से ఆ యొక్క చర్మముతో उसको अंगरखा बना कर दिया. మరి చొక్కాయలు చేయించి తొడిగించాడు. पत्तों से नग्नता नहीं ढांपती है. మరి ఆకులతో ఆ దిగంబరత్వం అనేది దాచబడదు, కప్పబడదు. छोटे छोटे कपड़े पहनने से शायद मनुष्य के सामने आप बड़े फैशनेबल दिखाई दे सकते हैं. ఏదో చిన్న చిన్న వస్త్రాలు వేసుకొని మనుషులు ఎదుట ఏదో ఫ్యాషన్ గా మీరు కనబడవచ్చేమో. लेकिन परमेश्वर की दृष्टि में वो छिप गया, वो नग्नता है. అయితే దేవుని దృష్టిలో అది దిగంబరత్వంతో ఉంటూ ఉన్నది. Your clothing is very very important. కనుక మీ వస్త్ర ధారణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ये चमड़े का जो वस्त्र है, ఈ చర్మపు చొక్కాయలు, the fabric is very thick. ఆ చర్మ ఆ యొక్క వస్త్రం ఎంతో మందంగా ఉంటుంది. It will not define the parts of your body. కనుక నీ శరీరపు అవయవాలను, అంగాలను అది ఏమాత్రం కనబరచనివ్వదు. चाहे लड़के हो चाहे लड़कियां हो, అది ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. आप घुटने में आके प्रभु से पूछिए. కనుక మోకాళ్ళ మీదకి వచ్చి మీరు ప్రభువుని అడగండి. प्रभु जी आप तो सृष्टि करता है, ప్రభా నువ్వు సృష్టికర్తవు కదా, कॉटन का कपड़ा बनाकर भी दे सकते थे. కాటన్ ఆ యొక్క వస్త్రాన్ని చేసి కూడా
కూడా నువ్వు ఇవ్వచ్చు. चमड़े के वस्त्र क्यों दिए? ఎందుకు చర్మపు వస్త్రాలు చేసి ఇచ్చినావు? चमड़ा इतना मोटा है, చర్మము ఎంత మందంగా ఉంటుందంటే फटता भी नहीं है, అది చినిగిపోదు. और छोटा सा उसको गाउन यानी रोब बना कर दिया, వారికి చొక్కా అంటే పై వరకు కింద వరకు అంగము अंगरखा बना कर दिया. కనుక ఆ యొక్క అంగీని ఆయన చేసి ఇచ్చినాడు. The thickness of the cloth we wear defines the purity and the hiding of our body parts. కనుక మనం వేసుకునే ఆ వస్త్రం యొక్క మందము మన పవిత్రతను, మనం ఆ యొక్క శరీర అవయవాలను దాచి ఉంచేదై ఉండాలి. प्रभु यीशु मसीह का धन्यवाद हो. అయితే దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారికి వందనస్తులమై ఉంటున్నాం. हम जो पाप में मरे हुए थे, పాపంలో మరణించిన మనము, उसने हमारे लिए बलिदान किया మన కొరకు ఆయన బలియాగం చేశారు. और उसके लहू में हमको धोया, ఆయన రక్తంలో మనల్ని కడిగారు. उद्धार का वस्त्र दिया, రక్షణ వస్త్రాలు ఆయన మనకు అనుగ్రహించినారు. और धार्मिकता का चोगा दिया. నీతి అనే పైబట్టను మనకు అనుగ్రహించినాడు. यही हमारा श्रृंगार है, అదే మన శృంగారమై ఉంటున్నది, यही हमारी खूबसूरती है. అదే మన సౌందర్యమై ఉంటున్నది. इसके अलावा हमको कुछ भी नहीं चाहिए. దానికి వేరుగా మనకి ఇంకా అవసరం లేదు. एक बार सोच कर देखिए. ఒక్కసారి ఆలోచించి చూడండి. अब आगे बढ़ते हैं. ఇంకా ముందుకు వెళ్తాం. I have a thought sometimes to share about the stewardship of life. जीवन के भंडारीपन क्या करना है. జీవితం యొక్క గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో చెప్పాలనే భారం ఉండినది. इस नए जीवन के बिताने के 5 नियम है. ఈ నూతన జీవాన్ని మనం గడపడానికి 5 నియమాలు ఉంటూ ఉన్నాయి. ये बच्चों का भंडारीपन उसको कैसा पूरा करें. ఈ పిల్లల యొక్క గృహ నిర్వాహకత్వాన్ని మనం ఏ రీతిగా నెరవేర్చాలి. जो काम मिला है उसके भंडारीपन का हिसाब कैसे दें. మనకు దొరికిన పనిని విషయంలో ఉన్న గృహ నిర్వాహకత్వాన్ని మనం ఏ రీతిగా చేయాలి. जो सेवकाई मिली है उसका भंडारीपन हम कैसे पूरा करें. మనం పొందుకున్న ఆ పరిచర్య యొక్క గృహ నిర్వాహకత్వాన్ని మనం ఏ రీతిగా చేయాలి. और ये जो ब्यूटीफुल फ्लॉक, सुंदर सा झुंड प्रभु ने हमको दिया है, కనుక మనకి ఇచ్చిన ఆ సౌందర్యమైన మంద విషయంలో మన గృహ నిర్వాహకాన్ని ఏ రీతిగా అనుసరించాలి. इसका भी हिसाब एक दिन मुझको भी देना पड़ेगा. మరి కనుక ఆ యొక్క లెక్క ఒక దినాన నేను కూడా అప్పగింపవలసి ఉంటుంది. बोलने के लिए बड़ा अच्छा लगता है और मन में घमंड फील होता है. చెప్పడానికి ఎంతో మంచిగా ఉంటుంది, హృదయంలో ఎంతో అతిశయం ఉంటుంది. हमारे पास 200 लोग आते हैं, మా యొద్దకు 200 మంది వస్తారు. हमारे पास 300 लोग आते हैं, మా సంఘానికి 300 మంది వస్తారు. अरे हमारे प्रेयर हाउस में 500 लोग आते हैं. మా యొక్క ప్రార్థనా మందిరానికి అయితే 500 మంది వస్తారు. मैं अपना ही हिसाब देते देते खून पसीना एक हो जाता है. మరి నా సొంత లెక్క అప్పచెప్పుకోవడానికే నా రక్తం చెమటొచ్చవలసి ఉంటుంటే 500 लोगों का हिसाब कब दूंगा, क्या दूंगा मैं. నేను 500 మందికి లెక్క నేను ఇంకెప్పుడో చెప్పాలి చెప్పండి. क्या ये विचार हमको नम्र नहीं करता है. అలాంటి తలంపు మనల్ని దీనులుగా చేయదా. लॉर्ड मस्ट स्पीक टू ऑल ऑफ अस. धीरे धीरे जब प्रभु समय देगा हम सुनेंगे. కనుక దేవుడు సమయం ఇచ్చిన కొలది దాని గురించిన వివరణ మనం వినేవారంగా ఉందాం. लेकिन आज डेविड और शीबा के साथ साथ बच्चों का स्टुवर्डशिप, द स्टुवर्डशिप ऑफ चिल्ड्रन, उसके बारे में संक्षिप्त में सुनना चाहते हैं. అయితే నేటి దినాన సోదరుడు డేవిడ్ షీబా వారి విషయంలో మరి పిల్లల యొక్క గృహ నిర్వాహకత్వాన్ని ఏ రీతిగా జరిగించాలో మనం వినేవారంగా ఉందాం. पहली बात, మొదటిగా 5 प्रकार की माताएं हैं पवित्र शास्त्र పరిశుద్ధ बाइबल में. గ్రంథంలో 5 రకాల తల్లులు ఉన్నారు. पहला, మొదటిగా केयरलेस मदर्स. ఏ మాత్రం పట్టింపు లేని తల్లులు. मैं मदर्स नहीं बोलूंगा क्योंकि मदर्स से ज्यादा पिता का भी है उसमें हाथ में. మరి తల్లులు అని చెప్పను కానీ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. लेकिन विशेष करके स्त्रियों के विषय में होम मेकर बोलते हैं उसको, इसलिए हम मदर बोल देते हैं. ఎందుకంటే వారి ఇంట్లో ఉండి అది చూసుకునేవారు కనుక అందుకని తల్లి అమ్మ అని చెప్పేవారుగా ఉంటాం. पिताजी का डिसिप्लिन को इंप्लीमेंट करने के लिए माता जी का बहुत बड़ा सहयोग चाहिए. తండ్రి యొక్క క్రమశిక్షణని ఇంట్లో నిర్వహించడానికి తల్లి యొక్క సహకారం ఎంత అవసరం. So first parent, కనుక మొదటి తల్లిదండ్రులు careless parents. కనుక పట్టింపు లేని నిర్లక్ష్యంగా ఉండే తల్లిదండ్రులు. Job 39 యోబు గ్రంథం 39వ అధ్యాయం और उसका 13 वचन से आगे. 13వ వచనం నుంచి ముందుకు చదువుకుంటాం. Did you give wings and feathers unto the ostrich? Job 39 and verse 13, second line. యోబు గ్రంథము क्या 39. तूने शुतुरमुर्ग को उसको पंख दिए? నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును. 14 वचन. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదిగానున్నదా. 14 वचन. 14వ వచనం. जो अपने अंडों को पृथ्वी पर छोड़ देती है और धूल में ही गरमाती है. లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలోనే వాటిని కాచును. अरे अपने नीचे रखकर उसको गर्म करना है. అది కింద పెట్టి అది వేడి చేయాలి. 15 వచనం. and forget it that the foot may crush them or that the wild beast may break them. దేని పాదమైనను వాటిని తొక్కవచ్చునని ఎన్నిను, అడవి జంతు వాటిని చితక తొక్కుదని ఎన్నిను
అనుకొనకనే ఉన్నది. समझती नहीं है कि भाई मैंने पृथ्वी पर उसको गर्म करने के लिए रखा, चलते फिरते कोई पांव के नीचे आ जाएगा, वो टूट जाएगा. నేలనే ఆ గుడ్లు పెట్టేశాను కదా, ఎవరైనా నడుస్తూ ఉంటే ఆ పాదం కింద అవి నలిగిపోతాయనే పట్టింపే లేకుండా ఉంటూ ఉన్నది. Verse 16. 16వ వచనం, She is hardened against her young ones as though they were not hers. Her labor is in vain without fear. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎండ్ల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. Careless parents. కనుక నిర్లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రులు बच्चों को यूं ही छोड़ देते हैं, పిల్లల్ని ఆ రీతిగా విడిచిపెట్టేస్తారు. कुछ भी बोलने के लिए अनुमति दे देते हैं, ఏమైనా మాట్లాడడానికి అనుమతి. और उनका जो परिश्रम है व्यर्थ हो जाएगा. కనుక వారి కష్టమంతా వారి ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోతుంది. जो कुछ आपने पृथ्वी के जीवन के लिए मेहनत किया, परिश्रम किया, बलिदान किया, ఈ లోకంలో ఏదైతే నువ్వు బలియాగం చేసినావో, శ్రమపడ్డావో, ప్రయాసపడుతూ వచ్చినావో, आपका सारा लेबर वेस्ट हो మీ जाएगा. కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. क्योंकि आपने अपने बच्चों के आत्मिक जीवन के विषय में बड़ी लापरवाही दिखाई. ఎందుకంటే మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవిత విషయంలో నువ్వు ఎంతో నిర్లక్ష్యాన్ని చూపినావు కనుక. ऐसा कोई है क्या? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? बड़े बड़े लोगों में भी है. పెద్ద పెద్ద వారే ఉన్నారు. The book of Isaiah, యెషయా గ్రంథము chapter 38. 38వ అధ్యాయము. The book of, 39. క్షమించండి, యెషయా గ్రంథం 39వ అధ్యాయం. हेजिकिया बीमार पड़ गया था, హిజ్కియా మరి వ్యాధిగ్రస్తుడైనాడు, मरने वाला था. చనిపోబోతూ ఉన్నాడు. प्रभु से प्रार्थना किया, उसकी आयु बढ़ गई. దేవుని యొద్ద ప్రార్థన చేశాడు, అతని ఆయుష్ పెరిగింది. ये बात इतना दूर दूर तक फैल गया, ఆ విషయం ఎంత దూరానికి వ్యాపించిందంటే बाबुल के लोग भी उससे मिलने के लिए आए, भी कितना बड़ा चमत्कार हो गया. మరి బబులోను వారు కూడా అది ఎంత ఆశ్చర్యకరమో అని చూడటానికి వారు వచ్చారు. और हिजकिया खुश होकर హిజ్కియా సంతోషంతో अपने सारे भंडारों को खोल दिया, తన భండాగారములన్నిటినీ తెరచి सब कुछ दिखा दिया. మరి ఆ మొత్తాన్ని వారికి చూపించాడు. उनके जाने के बाद వారు వెళ్ళిన తర్వాత यशायाह नबी आया మరి ప్రవక్త అయిన యెషయా వస్తాడు. और हिजकिया से पूछा, హిజ్కియాను అడిగాడు, कौन आए थे? ఎవరు వచ్చారు? दूर देश से देखने आए थे मुझे. మరి దూర దేశం నుండి వారు నన్ను చూడటానికి వచ్చారు. क्या क्या देखे? వారు ఏమేమి చూశారు? हिजकिया बोलता, मैं सब कुछ खोल कर दिखा दिया, నా పదార్థములన్నిట్లో దేన్ని మరుగు చేయక నా ఇంట ఉన్నదంతా సమస్తం చూపించాను, एक भी नहीं छिपाया. ఒక్కటి కూడా నేను దాచిపెట్టలేదు. तब यशायाह ने कहा, అప్పుడు యెషయా అన్నాడు, परमेश्वर की ये बात सुन, మరి దేవుని యొక్క మాట వాక్కు ఇది, आने वाले दिनों में రాబో దినాల్లో ये शत्रु तेरे घर में आएंगे, ఏ శత్రువు అయితే ఈ శత్రువులుగా నీ ఇంటికి వస్తారు, और जो कुछ तूने उनको दिखाया था, మరి నువ్వు వారికి ఏదైతే చూపించినావో सब कुछ वो लूट कर लेकर మరి जाएंगे. సమస్తము వారు దొంగిలించి వెళ్ళిపోతారు. मैं बड़ा हैरान होता हूँ हिजकिया के ये आंसर को सुनकर. మరి హిజ్కియా యొక్క ఈ జవాబును చూసి నేనెంతో మరి ఆశ్చర్యపోతూ ఉంటాను. Isaiah 39 యెషయా గ్రంథం 39వ అధ్యాయము verse 8. 8వ వచనం. Then said Hezekiah to Isaiah, good is the word of the Lord which thou hast spoken. He said, moreover, there shall be peace and truth in my days. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక అని యెషయాతో అనెను. तेरे बच्चों के दिनों में उनको खाने के लिए भी नहीं रहेगा. మరి నీ పిల్లల దినాల్లో వారికి తినడానికి కూడా ఉండదు అని చెప్తుంటే, शत्रु आकर जो कुछ देगा सब कुछ लेकर మరి जाएगा. శత్రువు వచ్చి వారు ఏదైతే నీకున్నదో మొత్తాన్ని కొల్లగొట్టుకుని పోతారని చెప్తుంటే हिजकिया बोलता है, హిజ్కియా అంటున్నాడు, परवाह नहीं, कम से कम मैं तो सुखी रहूंगा. నాకేం పట్టింపు లేదు, కనీసం నేనైనా సౌఖ్యంగా ఉంటాను కదా అంటున్నాడు. Careless parents. కనుక నిర్లక్ష్యంగా ఉండే తల్లిదండ్రులు. Secondly, రెండవది protective parents. కాపాడే తల్లిదండ్రులు. मत्ती सुसमाचार మత్తయి సువార్త उसका 23 अध्याय 23వ అధ్యాయము उसका 37 वचन. 37వ వచనం. Matthew's Gospel chapter 23 23వ అధ్యాయం మత్తయి సువార్త 37. 37వ వచనం. O Jerusalem, Jerusalem, thou that killest the prophets and stonest them which are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and you would not. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్ల నీ ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ये प्रोटेक्टिव माता है. వీరు కాపాడే భద్రపరిచే తల్లిదండ్రులు. एक मुर्गी अपने बच्चों को पंखों के नीचे सुरक्षित रखती है. ఒక కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడి ఉంచుతుంది. अय्यूब एक ऐसा माता पिता है. మరి యోబు అలాంటి ఒక తల్లిదండ్రిగా ఉంటూ ఉన్నాడు. अय्यूब की किताब యోబు గ్రంథము पहला अध्याय మొదటి అధ్యాయము 5 वचन. 5వ వచనం. Job chapter 1 and verse 5. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. And it was so when the days of their feasting were gone about, that Job sent and sanctified them, and rose up early in the morning, and offered burnt offerings according to the number of them all. For Job said, it may be that my sons have sinned and cursed God in their hearts. Thus did Job continually. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనము. వారి వారి విందు దినములు పూర్తి కాగా
యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులను అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. 7 भाई और 3 बहन, 7 సహోదరులు 3 సహోదరులు. और वो डेली एक एक भाई के घर में मिलते थे. వారందరూ కూడా ఒక్కొక్కరు సహోదరుని ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో వారికి రోజు కలుస్తూ ఉండేవారు. बहनें भी आती थी. సహోదరులు కూడా వస్తూ ఉండేవారు. किसी ने भी कोई कंप्लेन नहीं किया. మరి ఎవ్వరు ఏ ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. अरे तेरे बच्चे मिलते इतना हल्ला करते हैं. నీ బిడ్డలు మరి వారు కలిసి వచ్చినప్పుడు వారు ఎంత గొడవ చేస్తారు. किसी ने कंप्लेन नहीं किया. ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. जब वो वापस आते थे అయితే వారు తిరిగి వచ్చినప్పుడు तो अय्यूब के मन में एक डर था. అయితే యోబు హృదయంలో భయం ఉండేది. खाते पीते समय వారు తింటూ ఉన్నప్పుడు जब मन बड़ा खुश हो जाता है, వారి మనసు ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు कुछ न कुछ अपशब्द निकल ही जाता है. ఏదో ఒకటి నోట్లో నుంచి మరి మాటలు వచ్చేస్తూ ఉంటాయి. शायद वो कुछ बोले होंगे, బహుశా వారు ఏమన్నా మాట్లాడి ఉంటారేమో. इसीलिए एक एक बच्चे के नाम से वो होम बलि चढ़ाता था. ఆ కారణమైన ఒక్కొక్క బిడ్డ విషయంలో మరి దహన బలులను అర్పిస్తూ ఉండేవాడు. उस मेमने के लहू के नीचे उनको ढांपता था గొర్రెపిల్ల యొక్క రక్తం కింద వారిని కప్పించేవాడు. और कंटिन्यूली ऐसा करता था. మరి నిత్యము అలాగూ చేయించు ఉండేవాడు. प्रिय माता पिता, ప్రియ తల్లిదండ్రులారా, आपको भी अपने बच्चों को इस रीति से ढांप कर सुरक्षित रखना है. కనుక మీరు కూడా మీ బిడ్డలను ఆ రీతిగా మరి కప్పి దాచి ఉంచాలి. आपको कभी भी ये कॉन्फिडेंस नहीं होना चाहिए कि मेरे बच्चे परफेक्ट हो गए हैं. నా బిడ్డలు వారు సంపూర్ణులు అయిపోయినారని నిశ్చయిత ఎప్పుడు మీకు ఉండకూడదు. फैमिली प्रेयर्स के द्वारा, మరి కుటుంబ ప్రార్థనల ద్వారా, प्रार्थनाओं के द्वारा ప్రార్థనల ద్వారా हमारे बच्चों को हम ढांप कर रखें. కనుక మన పిల్లలను మనము దాచి ఉంచాలి. जो लंबे लंबे पोर्शन सीखते हैं, మరి మరి పెద్ద పెద్ద అధ్యాయాలు నేర్చుకునేవారు, मैंने कई बार इस बात को कहा, అనేక మార్లు నేను ఈ మాట చెప్పాను. there is a possibility that our children may become proud. మన బిడ్డలు మరి అతిశయపడే అవకాశం ఉన్నది. कुछ लोगों ने ये भी कहा, కొంతమంది ఈ మాట కూడా చెప్పారు, ये VBS हमारे बैतनी के बच्चों के लिए उतना उपयोगी नहीं है. ఈ VBS లు మా బేతని పిల్లలకు అంత ఉపయోగం లేదు. साल भर मिलता है ना. ఎందుకంటే సంవత్సరం అంతా మాకు There is దొరుకుతుంది. a possibility our children may become proud. కనుక మన బిడ్డలు అతిశయపడి గర్వించే అవకాశం ఉన్నది. इसलिए हमको क्या करना है? కనుక మనం ఏం చేయాలి? We have to cover our children through our prayers. కనుక మన ప్రార్థనల ద్వారా మన బిడ్డలను మనం కప్పి ఉంచే వారంగా ఉండాలి. Protective parents. కనుక కాపాడే భద్రపరిచే తల్లిదండ్రులు. तीसरा, మూడవ గుంపు zealous parents. కనుక రోషం కలిగిన తల్లిదండ్రులు, बहुत मन में जलन रखने वाले माता पिता. మనసులో ఎంతో రోషం ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు. 2 Samuel 2వ సమూయేలు గ్రంథము और उसका 17 अध्याय 17వ అధ్యాయము 8 वचन. 8వ వచనం. 2 Samuel chapter 17 2వ సమూయేలు 17వ అధ్యాయము 8 वचन. 8వ వచనం. Hushai said, thou knowest thy father and his men, that they be mighty men, and they be chaffed in their minds, as a bear robbed of her whelps in the field, and thy father is a man of war, and will not lodge with the people. 2వ సమూయేలు 17వ అధ్యాయం 8వ వచనం. నీ తండ్రియు అతని పక్షాన ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నవారని నీకు తెలియను. आप मुझको तुरंत उत्तर दीजिए. మీరు వెంటనే నాకు జవాబు చెప్పండి. शेर और भालू 2 हैं. ఇప్పుడు సింహము ఎలుగుబంటి 2 ఉన్నాయి. आपको डर किससे लगता है ज्यादा? ఎక్కువ దేని వెంటే భయం మీకు చెప్పండి. किससे? शेर बोलते साथ डर लगता है. సింహం అంటే భయం వేస్తుంది. लेकिन यहाँ पर बोलता है, ఇక్కడ అయితే రాయబడి ఉన్నది, एक भालू के बच्चों को यदि आप छीन ले, ఒక ఎలుకబంటి పిల్లల్ని గాని మీరు లాక్కుంటే, फिर जंगल का कोई सा भी जानवर इतना वो रोश में नहीं आता है. అడవిలో ఉన్న ఏ జంతువు కూడా దానికి అంత రోషం రాదు. शेर से भी अधिक वो एकदम खूंखार हो जाता है. కనుక సింహం కంటే అది ఎక్కువగా అరిచేదై ఉంటుంది. I want to still understand if there are still some parents who are like the bear. भालू के समान ऐसे माता पिता हैं क्या, जो अपने बच्चों के लिए इस रीति से रोष रखकर జలన్ రక్కే ఉన్కే లియే. కనుక ఇంకను నాకు ఈ విషయం అర్థం అవ్వలేదు. మరి ఈ లోకంలో వారి బిడ్డల కొరకై మరి అలాంటి రేగిన రోషం కలిగిన మరి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా అని. एक दाऊद था, అయితే దావీదు ఉన్నాడు. लेकिन बच्चों के विषय में बहुत भयानक चूक गया. అయితే పిల్లల విషయంలో ఎంతగానో తప్పిపోయినాడు. लेकिन बैर के समान उसका स्वभाव देखिए. అయితే ఎలుకబంటి వల్ల ఆయనకున్న స్వభావాన్ని చూడండి. मैं अपने पिता के झुंड की रखवाली कर रहा था. నా తండ్రి యొక్క మందను నేను కాస్తూ ఉండి నన్ను अचानक एक शेर आया. అకస్మాత్తుగా ఒక సింహం వచ్చింది. एक छोटे मेमने को उठा लिया. ఒక చిన్న మేకపిల్లని ఎత్తుకోబోయింది. मैं उसके पीछे दौड़ा. నేను దాని వెనక తరిమాను. उसके मुंह से निकाल कर खींचा. దాని నోటిలో నుంచి ఆ మేకపిల్లని నేను తీసుకుని లాగాను. और जब वो शेर मेरे ऊपर आया, అప్పుడు ఆ సింహం నా మీదకి తిరగబడినప్పుడు मैंने उसको फाड़ दिया. నేను ఆ సింహాన్ని చీల్చివేశానని అంటాడు. ऐसा मैंने समझा है. నేను దీని రీతిగా అర్థం చేసుకున్నాను. Unless we have the strength
to fight against this roaring lion, we will not have that zeal for our children. కనుక ఆ గర్జించే సింహాన్ని ఎదుర్కొనే బలం లేనంత వరకు మనము ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండము. वो शैतान जो गर्जने वाले सिंह के समान विरोध करता है, हमारे छोटे छोटे बच्चों को कहीं से भी वो छीन कर ले जाता है, लेकिन उसका सामना करने के लिए यदि मेरे पास ताकत नहीं है तो मैं सोचूंगा ठीक है जाने दो, मैं क्यों मरूं. మరి కనుక మరి సాతాను గర్జించే సింహం వలె ఏదో ఒక రీతిలో మన బిడ్డలను మరి లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి అలాంటి సింహాన్ని ఎదుర్కొనే ధైర్యము మరి ఆ రోషం నాకు కానీ లేకపోతే నేను అనుకుంటాను పోనీలే నేనైనా బతుకుతాను కదా అని అనుకుంటాను. आंध्र प्रदेश में एक सेवक हैं, ఆంధ్రప్రదేశ్లో ఒక సేవకుడు ఉన్నారు. मैं अच्छी रीति से जानता हूं ఆయన उनको, నేను మంచిగా ఎరుగుదును. और डेविड भी जानते हैं. సో డేవిడ్ కూడా తెలుసు. उनके बच्चे कुछ समय के लिए भटक गए. ఆయనకు పిల్లలు కొంత సమయం తప్పిపోయిన వారిగా ఉన్నారు. उनके कांग्रेगेशन में 1,500 लोग आते हैं संडे के दिन. వారి సంఘంలో దాదాపు 450 మంది వస్తారు. 1,500 మంది వస్తారు. एक बार उसने पुलपिट के ऊपर खड़े होकर ये बोला, ఒకసారి ఆయన పుల్పిట్ మీద నిలబడి ఈ మాట చెప్పారు, जब तक मेरे बच्चे प्रभु में वापस नहीं आएंगे मैं आपके बीच में सेवा नहीं करूंगा. నా బిడ్డలు మరలా సమకూర్చబడి వరకు నేను మీ మధ్యలో పరిచర్య చేయను. दूर बाइबल में तो ऐसा मुझको कोई दिखाई नहीं दिया, लेकिन दूर दूर से सोच कर वो एक नाम याद आया मुझे. మరి బైబిల్లో నాకు ఎవరో గుర్తు రాలేదు కానీ ఆలోచించి చూస్తే ఆయన నాకు జ్ఞాపకం వచ్చారు. वेरी zealous पेरेंट्स, కనుక ఎంతో రోషము ఆసక్తి కలిగిన बच्चों के विषय में रात दिन सोचने वाले, పిల్లల విషయంలో రాత్రి పగళ్ళు ఆలోచించే తల్లిదండ్రులు, बच्चों के कारण उस गर्जने वाले सिंह से भी लड़ने की शक्ति रखने वाले. పిల్లల కొరకై ఆ గర్జించే సింహమైన సాతానుకు ఎదిరించేవారు. यदि आप ही हार जाएंगे, ఒకవేళ మీరే ఓడిపోతే आप अपने बच्चों को उसके मुंह से कैसे निकालेंगे? మరి మీ పిల్లలను ఆ నోటి నుంచి ఏ రీతిగా మీరు తప్పించగలుగుతారు? चौथा, నాలుగవదిగా ट्रेनिंग पेरेंट्स, తర్ఫీదు ఇచ్చే తల్లిదండ్రులు, मतलब प्रशिक्षण देने वाले, ट्रेनिंग देने वाले माता पिता. వారికి మరి తర్ఫీదు అంటే అభ్యాసం వారికి అనుగ్రహించే తల్లిదండ్రులు. The book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 32 32వ అధ్యాయము and verse 11. 11వ వచనం. व्यवस्था विवरण 32 अध्याय और उसका 11 वचन. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం. As an eagle stirreth up her nest, fluttereth over her young, spreadeth abroad her wings, taketh them, beareth them on her wings. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. उकाब की पक्षी, మరి పక్షిరాజు ये एक ऐसी माँ है ఎలాంటి తల్లి అంటే जो बच्चों को उड़ना सिखा रही మరి है. పిల్లలకు ఎగరటం నేర్పిస్తుంది. क्यों सिखा रही है? ఎందుకు నేర్పిస్తుంది? क्योंकि वो खुद उड़ती है, ఎందుకంటే స్వయంగా అది కూడా ఎగరటం తెలుసు. उसको ऊंचे ऊंचे स्थानों में उड़ना आता है. ఎందుకంటే ఎత్తైన స్థలాల్లోనికి ఎగరటం ఆ పక్షిరాజుకు తెలుసు. घोंसले को हिला दी మరి గూడుని విదిలించి और बच्चे बड़े आराम के साथ डेली माँ लाती थी, खाते पीते एकदम मोटे हो गए. మరి పిల్లలేమో మంచిగా తల్లి తీసుకుని వస్తుంది, ఆ గూడులో ఉండి అవి పెడుతుంటే తిని మంచిగా లావైనాయి. हमारे घर में शादी होकर एक जवान लड़की आई మా ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళయి ఇంటికి వచ్చింది. और उसको कुछ काम दिया गया. ఆమెకు ఒక పని ఇవ్వబడింది. वो बोलने लगी, ఆమె చెప్పడం మొదలు పెట్టింది, I don't know how to cut vegetables. నాకు అసలు కూరగాయలు ఎట్లా కట్ చేయాలో కూడా నాకు రాదు. सेकंड क्लास ग्रेजुएट है वो बस. कोई बहुत बड़ा गोल्ड मेडलिस्ट भी नहीं है. हाँ भैया इसने बहुत पढ़ाई किया, उसको काम सीखने का नहीं था. మరి ఆమె ఏదో పెద్ద గోల్డ్ మెడల్ సంపాదించి పెద్దగా చదువుకున్న అమ్మాయి కూడా కాదు. सेकंड क्लास ग्रेजुएट है वो. రెండో తరగతి చదువు. लेकिन सब्जी काटना नहीं आता. అయినప్పటికీ కూరగాయలు కట్ చేయడం కూడా రాదు. ये भी एक दुख की बात है. అది కూడా దుఃఖకరమైన విషయం. लेकिन ये माँ क्या कहती है? అయితే ఈ తల్లి ఏమంటూ ఉన్నది, ये बच्चे खा पी कर मोटे हो गए. అవి తిని మంచిగా తిని లావయ్యాయి. ओ घोंसले को हिलाती है. ఇప్పుడు ఆ గూడని లేపుతూ ఉన్నది. वो सोचते होंगे అనుకుంటూ ఉండవచ్చు, मेरी माँ कितनी क्रूर है. ఆ పిల్లలు అనుకుంటూ ఉండి నా తల్లి ఎంత క్రూరమైనది. कोई लोग ऐसा भी बोलते हैं, यू आर द मोस्ट क्रूएल मैन इन द वर्ल्ड, ऐसा भी बोलते हैं. కొంతమంది అంటున్నాను, ఈ ప్రపంచంలో అందరికన్నా క్రూరుడివి అని అంటారు. वो गिर रहे हैं, అవేమో కింద పడిపోతూ अब ఉన్నాయి. जमीन पर गिरकर उनकी खोपड़ी टूट जाएगी. మరి భూమి మీద పడ్డాయంటే వాడికి నడి విరిగిపోతుంది. तुरंत नीचे जाती है, అయితే ఆ పక్షిరాజు వెంటనే కిందకి వెళ్తుంది, पंखों को फैलाती है, తన రెక్కలను చాపుతుంది. पंखों पर बैठ जाते हैं. ఆ పిల్లలు వెళ్ళి ఆ రెక్కల మీద పడతాయి. कितना अच्छा लगा. ఎంత మంచిగా అనిపిస్తుంది. फिर वो उड़ते उड़ते ऊपर जा रही है.
है, మళ్ళా వాటిని మోసుకొని పైకి తీసుకుని వెళ్తుంది, थोड़ा ऊपर चली गई, మళ్ళీ కొంత పైకి వెళ్ళి फिर गिरा दी। మళ్ళీ కిందకి పడేస్తుంది. वो बच्चे कुछ को करने की कोशिश कर रहे ఆ हैं। పిల్లలకు ఏదో ఆడించడం చేస్తాయి. ऐसा एक ट्रेनिंग देने वाली माँ है, ఆ రీతిగా తర్ఫీదునిచ్చే ఒక తల్లి, बच्चों को सिखाने वाले माता पिता। కనుక పిల్లలకు నేర్పించే తల్లిదండ్రులు. प्रभु ने क्या बोला? ప్రభు ఏం చెప్పాడు? Proverbs 22 and verse 6, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం, train up a child in the way he should go, when he is old he will not depart out of the way। బాలుడు एक बच्चे నడవలసి- को उसी मार्ग की शिक्षा दे जिसमें उसको चलना है, बुजुर्ग होगा वो भटकेगा नहीं। బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. माता को यदि उड़ना नहीं आता, ఒక తల్లికే ఎగరటం రాకపోతే वो बच्चों को नहीं सिखा सकती। పిల్లలకి ఏం నేర్పిస్తుంది? माता पिता को इस स्वर्गीय बातों पर मन नहीं है, మరి తల్లిదండ్రులకే పరలోక విషయాల్లో ఆసక్తి లేకపోతే तो बच्चों को वो बातें क्या सिखाएंगे? ఇంకా పిల్లలకు ఆ విషయాలు ఏమి నేర్పిస్తారు? थिंक अबाउट इट। దాని గురించి ये ఆలోచించండి. हमारा स्टुअर्डशिप है। అదే మన గృహ నిర్వాహకత్వం అంటే. केयरलेस पेरेंट्स, మరి నిర్లక్ష్యంగా ఉండే తల్లిదండ్రులు, प्रोटेक्टिव पेरेंट्स, మరి కాపాడే తల్లిదండ్రులు, zealous पेरेंट्स, రోషం కలిగిన తల్లిదండ్రులు, ट्रेनिंग पेरेंट्स తర్ఫీదునిచ్చే తల్లిదండ్రులు एक स्वर्गीय माता पिता के समान है। వారు పరలోకపు తల్లిదండ్రుల వరే సమానంగా ఉంటూ ఉన్నారు. गलतियों की पत्री గలతీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 26 वचन। 26వ వచనం. द बुक ऑफ गलेशियंस चैप्टर 4 గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము और उसकी आयत है 26। 26వ వచనం. చదువు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగానున్నది, అది మనకు తల్లి. कहता है the Jerusalem which is above is free, which is the mother of us all। అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగానున్నది, అది మనకు తల్లి. प्रभु का घर, దేవుని మందిరం, प्रभु का मंदिर, దేవునికి దేవాలయం ये हमारी माँ है। కనుక అది మనకు తల్లి వలె ఉంటున్నది. ये చర్చ్ ఎట్ బెథనీ, కనుక ఈ చర్చ్ ఎట్ బేతనీ, बेथलेहम प्रेयर हाउस, బెత్లెహేము ప్రార్థనా సంఘం, एंटियोक प्रेयर हाउस, అంతియోకు ప్రార్థనా సంఘం, बेथेस्दा प्रेयर हाउस, బెతెస్దా ప్రార్థనా మందిరం, ये जो लोकल चर्चेस हैं, కానీ ఈ స్థానిక సంఘాలన్నీ కూడా ये हमारे बच्चों के लिए माँ के समान है, हमारे लिए भी। మన కొరకై ఇవి తల్లి వలె ఉంటూ ఉన్నాయి. अपने बच्चों को अपने माँ से दूर मत करना। కనుక మరి తమ తల్లి నుంచి తమ బిడ్డలను వేరుపరచవద్దు. Don't keep your children from their heavenly mother। కనుక పరలోకపు తల్లి నుంచి మీ బిడ్డలను ఏమాత్రము దూరంగా ఉంచవద్దు. आप भी आइए, మీరు రండి, बच्चों को भी ले మీ आइए, పిల్లలను కూడా మందిరానికి తీసుకుని जितने రండి. बार हो सकता उतने बार आइए। ఎంత సాధ్యమైనంత వరకు మీ బిడ్డలను మీరు దేవుని మందిరానికి తీసుకుని రండి. एक माँ जैसे अपने बच्चों का परवरिश करती है, प्रभु के घर में आपके लिए, आपके बच्चों के लिए इतना प्रबंध प्रभु ने करके रखा है। కనుక తల్లి తన బిడ్డల కొరకు ఏమేమి సదుపాయాలు చేస్తుందో అదే రీతిగా మరి ఆత్మీయమైన తల్లిగా మన దేవుని మందిరం కూడా నీ బిడ్డలకు అంత సదుపాయాలు చేసేదై ఉంటున్నది. इस छोटे बालक को प्रभु के सामने प्रस्तुत करते हैं ఇచ్చిన బిడ్డను దేవుని సన్నిధిలో మనం ప్రతిష్ఠిస్తూ ఉండగా और उसका नाम जॉन रखे हैं। పిల్లవాడి పేరు జాన్. सुबह बुलाकर मैंने डेविड से पूछा, ఉదయకాలం పిలిచి డేవిడ్ని అడిగాను, जॉन डिसाइपल है या जॉन द बैप्टिस्ट है? శిష్యుడైన యోహానా బాప్తిస్మ ఇచ్చే యోహానా అని అడిగాను. डेविड ने कहा ये जॉन द बैप्टिस्ट है। ఆయన డేవిడ్ అన్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను జాన్ అన్నాడు. My most favorite character in the whole New Testament। నూతన నిబంధనలో నాకు అందరికంటే నచ్చిన వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. मैं बहुत सारे स्टडीज भी उसके ऊपर करता रहता हूँ। ఎన్నో మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయం ఎన్నో నేను కథనాలు మరి చదువుతూ कई जगह मैं शेयर भी करता रहता हूँ। ఆ యొక్క పాఠాలు కూడా అనేక స్థలాల్లో నేను చెప్తూ ఉంటాను. He is one of the sharpest arrow prepared by God। परमेश्वर के द्वारा तैयार किया हुआ एक तीखा बाण के समान है దేవుని చేత ఏర్పరచబడిన మరి వాడిగల బాణము అతడు. वो प्रभु ने तैयार किया उसको, మరి ప్రభువే సిద్ధపరిచినాడు. तैयार करके उसको अपने तरकश में रख लिया। మరి ఆ సిద్ధపరిచి తన యొక్క అంబుల పొదిలో ఉంచుకున్నాడు. और जब समय आया, ఎప్పుడైతే సమయం వచ్చిందో ऐसा निकाला, ఆయన బయటికి తీశాడు. उसका काम पूरा हुआ। మరి తన పని ముగించాడు. और यूहन्ना बपतिस्मा देने वाले की जीवन की कहानी क्या चैलेंजिंग है हम सबके కనుక लिए। బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క జీవిత చరిత్ర మనకెంత సవాలు గొలిపేదై ఉంటున్నది. 5 छोटी छोटी बातें। 5 చిన్న విషయాలు. सबसे पहला, మొట్టమొదటిగా look at the wisdom of John the Baptist। బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క జ్ఞానాన్ని ఒకసారి ఆలోచించండి. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 4 अध्याय 4వ అధ్యాయము और उसके 25 वचन में 25వ వచనం. वो सामरी स्त्री जब प्रभु यीशु मसीह से बात कर रही थी, మరి సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉండినప్పుడు मसीहा के बारे में वो एक बात बोलती है। మెస్సియాను గురించి ఆమె ఒక మాట మాట్లాడుతూ ఉన్నది. यूहन्ना 4 का 25। యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. The woman saith unto him, I know that Messiah cometh,
which is called Christ, when he's come, he will tell us all things. ఆ స్త్రీతో ఆయన క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, मतलब उनके समझ के अनुसार मसीहा का मतलब है जो हमारे सारे प्रश्नों को उत्तर देगा और सब बातें हमको बताएगा. వారి యొక్క గ్రహింపును అనుసరించి మెస్సియా అంటే వారికి ఉన్న ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబు చెప్పగలిగిన వాడు అని ఆ గ్రహింపు. अब लूका सुसमाचार का 3रा अध्याय. అయితే లూకా సువార్త 3వ అధ్యాయాన్ని చూడండి. लोग उसके पास धीरे धीरे आने लगे. మెల్లగా ప్రజలు ఆయన ఎదుకు వస్తూ ఉన్నారు. अब उसका डिस्क्रिप्शन नहीं देना है, అతని వివరణ మనం ఇవ్వం గాని लेकिन विचार समझिए. అక్కడ ఉన్న తలంపును ఒకసారి ఆలోచించండి. 10 वचन. 10వ వచనం. The people asked him, what shall we do? లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు జనులు మేమేం చేయాలని అడుగుతూ ఉన్నారు. और उसने 11 वचन में उत्तर दिया. 11వ వచనంలో జవాబిస్తూ ఉన్నాడు. Verse 12. 12వ వచనం. Publicans भी पूछे, मास्टर what shall we do? సుంకరులు కూడా అడుగుతున్నారు, యజమానుడు బోధకుడా మరి మేమేం చేయాలని. उनको भी 13 वचन में जवाब दिया. 13వ వచనంలో వారికి కూడా జవాబిస్తూ ఉన్నాడు. 14 वचन. 14వ వచనం. Soldiers likewise demanded of him saying, what shall we do? సైనికులు కూడా మేమేం చేయాలని అడుగుతూ ఉన్నారు. उनको भी जवाब दिया. వారికి కూడా జవాబు ఇచ్చాడు. कहने का मतलब అర్థం जो कोई आए ఆయన యొద్దకు ఎవరైతే వస్తూ ఉన్నారో सबका जवाब उसको दिया. అందరికి వారి ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ ఉన్నాడు. मैं इसको सोचकर कभी कभी हैरान होता हूं. నేను ఒక్కోసారి ఆలోచించి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. जब तक वो इस्राएल के सामने प्रकट नहीं हो, वो जंगल में था ऐसा लिखा हुआ है. ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడే వరకు అతడు అరణ్యంలో నివసించెను అని రాయబడింది. Luke chapter 1 లూకా సువార్త 1వ అధ్యాయము verse 80 80 80వ వచనం आखिरी वचन. చివరి భాగం. The child grew and waxed strong in the spirit and was in the deserts till the day of his showing unto Israel. లూకా 1:80 శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. एक भाई ने मुझको मिलकर पूछा, ఒక సహోదరుడు నన్ను కలిసి అడిగారు, ब्रदर मुझको लगता है सेवक की जो जिम्मेदारी है बहुत बड़ी है. సహోదరుడా, సేవకునికి ఉన్న బాధ్యత చాలా పెద్దది. उसको गणित भी आना चाहिए, అతనికి లెక్కలు రావాలి, थोड़ा फिलॉसफी आना चाहिए, తత్వ జ్ఞానం ఉండాలి, और थोड़ा उसको ज्योग्राफी भी मालूम होना चाहिए. మరి భూగోళకు సంబంధించిన उसको విషయాలు. बड़ा मल्टी टैलेंटेड होना पड़ता है. కనుక సేవకుడు అంటే పలు విధాలైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. सुनकर अच्छा नहीं लगा मुझको. నాకు విన్న తర్వాత మంచిగా मैं అనిపించలేదు. इतना ही बोला, నేను ఇదే చెప్పాను. बात मानने की उसको कला है, आर्ट है उसके पास, तो वही सेवक हो सकता है. మరి If he has the art of hearing God's voice, बस वही काफी है. దేవుని మాట వినే అలవాటు ఉంటే అదే చాలు, అదే సేవకుడు అని చెప్పాను. जंगल का ये मनुष्य ऐसा जवाब दे रहा है जैसा कोई यूनिवर्सिटी का प्रोफेसर भी नहीं देता. అరణ్యంలో ఉన్న ఈ మనుషుడు మరి విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఒక ప్రొఫెసర్ వలె జవాబులు చెబుతూ ఉన్నాడు. तो एक पहली बात, కనుక మొదటి సంగతి, you may have information from the universities, but wisdom के लिए आपको मेरे पास ही आना पड़ेगा. बच्चों, మరి you may have much information, मुझसे ज्यादा, but you don't know how to use that information. If you want to be wise, you have to come to me only. కనుక పిల్లల గమనించండి, ఒకవేళ మీరు యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని సమాచారాన్ని మాత్రమే మీరు కలిగి ఉంటారు కానీ దానికి సంబంధించిన జ్ఞానం మాత్రం దేవుని యొద్ద నుండే వచ్చేదిగా ఉంటుంది. बपतिस्मा देने वाले यूहन्ना को बुद्धि, विजडम है. కనుక బాప్తిస్మా యోహాను జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు. उसको मालूम है किसको क्या करना है. ఎవరు ఏం చేయాలనే విషయం అతడు తెలిసి ఉంటున్నాడు. ये पहली बात. ఇది మొదటి సంగతి. दूसरा, రెండవది उसकी ह्यूमिलिटी देखिए. అతని యొక్క దీనత్వాన్ని చూడండి. बपतिस्मा देने वाला बहुत ही नम्र व्यक्ति है. బాప్తిస్మా ఇచ్చే యోహాను ఎంతో దీనుడైన వ్యక్తి. इसी 3 अध्याय का 16 वचन. ఇదే 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. There cometh one mightier than I, the latchet of whose shoes I am not worthy to unloose. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. अरे भैया, मैसेज नहीं दी तो इतना गुस्सा हो जाते हैं. మరి వర్తమానం లేకపోతే ఎంత కోపపడతారు. सेवा नहीं दिए तो एकदम बहुत गर्म हो जाते हैं. సేవగాని ఇవ్వకపోతే ఎంత కోపపడిపోతారంటే, मैं आपको नहीं, मैं अपने आप को बोल रहा हूँ. మీతో మిమ్మల్ని అంటలేదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. लेकिन యోహన్నా बोलता है, उसके पांव की जूतियों को खोलने के लिए भी मैं योग्य नहीं. అయితే యోహాన్ అంటూ ఉన్నాడు, అతని చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుని కానంటూ ఉన్నాడు. That is humility. అదే దీనత్వం అంటే. प्रभु जी, मैं सचमुच में योग्य नहीं. ప్రభా, నిజముగా నేను యోగ్యుని కాదు. मैं बोलने के लिए नहीं, నేను మాట్లాడటానికి కాదు. तू मेरे हृदय को जानता है. నువ్వు నా హృదయాన్ని ఎరిగిన వాడువు. एक और बात, ఇంకొక విషయం, John chapter 3 యోహాన్ సువార్త 3వ అధ్యాయం verse 30. 30వ వచనం. యోహన్నా 3 और उसका 30. యోహాన్ సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. He must increase, I must decrease. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. तीसरी बात, మూడవ విషయం, अब देखिए उसके
नम्रता के बारे में। అతని యొక్క దీనత్వాన్ని చూడండి. आप वो जब लोगों ने पूछा तू मसीहा है क्या, మసీహా అయినా ఓ అని అడుగుతుంటే क्या बोला उसने? యోహాన్ ఏమంటాడు? No, I am John. నేను యోహానునే అంటాడు. I am not Jesus, but I am only John. నేను మెస్సియాని కాదు, నేను కేవలం యోహానునే I అంటాడు. am not the word, I am only a voice. నేను ఆ వాక్యం కాదు కానీ దాని స్వరాన్ని మాత్రమే అంటాడు. He is the word, I am only a voice. ఆయన వాక్యము, ఆయన నేను మా కేవలం శబ్దమును అంటాడు. He is Jesus, I am only John. ఆయన యేసు, నేను మాత్రం కేవలము యోహానునే. I am preparing the way for people to go to him. ఆయన యొద్దకు వెళ్ళడానికి నేను మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాను అంటాడు. We saw the wisdom of John. యోహాను యొక్క జ్ఞానాన్ని మనం We చూచాం. saw the humility of John. యోహాను యొక్క దీనత్వాన్ని మనం చూచాం. We want to see the joy of the life of John. యోహన్నా के जीवन में वो चमड़े का वस्त्र पहनता था, ऊंट का वस्त्र, क्या क्या पहनता था, क्या क्या खाता था, लेकिन आनंदित कैसे था वो? మరి ఏదో ఒంటె రోమాల వస్త్రాన్ని ధరించేవాడు, ఏదేదో తింటూ ఉండేవాడు. అలా ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితంలో ఎంతగా సంతోషంగా ఉండేవాడు మనం చూడబోతున్నాం. What is the joy in the life of John the Baptist? బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవితంలో ఉన్న సంతోషం ఏమిటి? యోహన్నా का 3रा अध्याय, యోహాను సువార్త 3వ అధ్యాయము उसका 26 से आगे पढ़ते हैं. 26వ వచనం నుంచి ముందుకు John చదువుకుంటాం. chapter 3 from 26 onwards. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం నుంచి ముందుకు చదువుకుంటాం. And they came unto John and said unto him, Rabbi, he that was with thee beyond Jordan, to whom thou bearest witness, behold, the same baptizeth, all men go to him. కనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చున్నాడు, అందరూ ఆయన నద్దకు వచ్చున్నారని అతను చెప్పిరి. John answered and said, a man can receive nothing except it be given him from heaven. అందుకు యోహాను ఎట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. क्या बुद्धि है उसका? అతనికి ఎంత జ్ఞానం ఉన్నదో చూడండి. You cannot receive anything నువ్వు నీ అంతటిగా నువ్వేమి పొందుకోలేవు unless you are given it. పరలోకము నుంచి నీకు ఇవ్వబడితే తప్ప. यदि तुझको ना दे परमेश्वर, तेरे को तुझको कुछ भी नहीं मिलेगा. దేవుడు గాని నీకు ఇవ్వకపోతే నీకు ఏమీ కూడా ఉండదు. तेरा जीवन उसको तुझको मिला, మరి నీ జీవం కూడా ఆయన యొద్ద నుండి बच्चों को भी तो उसने दिया, నీ పిల్లలను కూడా ఆయన ఇచ్చినాడు, काम भी उसी ने दिया, నీకు ఇచ్చిన పని కూడా ఆయన ఇచ్చాడు, सेवा भी उसी ने दिया, నీకు ఇచ్చిన పరిచర్య కూడా ఆయన ఇచ్చాడు, झुंड भी उसी ने दिया. నీకు ఇచ్చిన మంద కూడా ఆయన ఇచ్చినదే. Look at the understanding of this man. ఈ మనుషుని యొక్క గ్రహింపుని చూడండి. और उसके बाद ఆ తర్వాత 29 29వ వచనం, he that hath the bride is the bridegroom, but the friend of the bridegroom which standeth and heareth him rejoiceth greatly because of the bridegroom's voice. This my joy therefore is fulfilled. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించెను. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. This is my joy. ఇదే నా సంతోషము. क्या मेरा आनंद है? నా ఆనందం ఏమిటి? David, listen very carefully. డేవిడ్ జాగ్రత్తగా నువ్వు విను. You are multi-talented. నువ్వు చాలా తలంతులు కలిగిన వాడు. You know many people like you. నీ ఇలాంటి వారు అనేక మంది నీకు తెలుసు. Learn this verse by heart. ఈ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా This must be your joy. అది నీ సంతోషమై ఉండాలి. Not what others are saying about me. ఇతరులు నీ గురించి ఏం చెప్తున్నారో నా గురించి ఏం చెప్తున్నారో కాదు గాని एक प्रचारक के लिए ఒక బోధకునికి इससे बड़ा टेम्पटेशन दुनिया में नहीं है. దీనికంటే మించిన శోధన ఇంకొకటి లేదు. उसके चेलों में से जो थोड़े बच गए थे, తన శిష్యుల్లో కొంతమంది మిగిలారు. वो उसके पास आए, వారు ఆయన ఎదుకు వచ్చి అంటున్నారు, रब्बी, బోధకుడా, उसके बारे में तू बता रहा था, నువ్వు ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉన్నావు, और धीरे धीरे सब छोड़ दिया तुझको, మెల్లగా ఇక్కడ ఉన్న వారందరూ నిన్ను విడిచిపెట్టేసి और सारी दुनिया उसके पीछे जा रही है. లోకమంతా ఆయన వెనక వెళ్తూ ఉన్నది. यदि आज के दिन कोई आकर किसी मैसेंजर या प्रीचर से कहे, మరి నేటి దినాన ఎవరైనా ఒక బోధకుని యొద్దకు వచ్చి ఈ రీతిగా వారితో చెప్తే, I like his messages more than you, నీకంటే ఆయన బోధ ఆయన వర్తమానాలు నాకు మంచిగా ఉంటాయంటే, it will be like cutting my heart into pieces. నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా కోసినట్టు ఉంటుంది. लेकिन यूहन्ना क्या बोलता? అయితే యోహాను ఏమంటున్నాడు, मैं इसी का इंतजार कर रहा था. నేను దాని కొరకే వేచి ఉంటూ ఉన్నాను. ये भीड़ को मैंने इकट्ठा किया, మరి ఏ జన సమూహాన్ని సమకూర్చానో अपने लिए नहीं. నా కొరకు కాదు. मैं वो दिन देखना चाहता था कब लोग मुझको छोड़ देंगे और प्रभु के पास चले మరి जाएंगे. ఆ దినం కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు వీరందరూ నన్ను విడిచిపెట్టి ప్రభు యొద్దకు వెళ్ళాలి. I want to prepare a people ready for the Lord. నా ప్రభు కొరకై సిద్ధపడిన ప్రజలను నేను తయారు చేస్తూ वो ఉన్నాను. मेरी प्रशंसा करते हैं, వారు నన్ను పొగుడుతారు, वो मुझको पसंद करते हैं. వారు నన్ను ఇష్టపడుతూ ఉంటారు. ये मेरा आनंद नहीं है, ఇది నా సంతోషం కాదు. ये मेरा आनंद आज तुम लोगों ने पूरा कर दिया. మరి ఈ నా సంతోషం నేటి దినాన మీరు నెరవేర్చి What ఉంటున్నారు. a man is this man, John the Baptist. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలాంటి గొప్ప వ్యక్తి.
How many times we rejoice ఎన్ని- just because somebody said some good about me. మరి నా గురించి ఎవరో కొంత మంచి చెప్పేసరికే, నన్ను పొగిడేసరికే నేను ఎంత సంతోషపడుతూ ఉంటాను. और यदि कुछ ना बोले ఒకవేళ ఆ రీతి చెప్పకపోయినా दुख भी लगता है. నాకు దుఃఖం వేస్తుంది. Look at this man. అయితే ఈ మనుషుని చూడండి, Look at the joy of this man. ఈ మనుషుని యొక్క సంతోషాన్ని చూడండి. Rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుట. Finally, my brother, rejoice in the Lord. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. बपतिस्मा देने वाले यूहन्ना से पूछिए, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని అడిగి చూడండి, what keeps you so joyful? అతన్ని ఏది అతన్ని ఆ రీతిగా సంతోషంగా ఉంచుతుంది? Not because I'm answering all the questions. ఏదో వచ్చిన వారందరికీ నేను జవాబులు ఇస్తున్నాను అనేది కాదు. ना इससे नहीं कि लोग मुझको मसीहा मानते हैं. మరి అజనులందరూ నేనే మస్సియా అని అనుకుంటున్నారనేది కాదు. This is my joy. ఇదే నా సంతోషము. मैं मार्ग तैयार करने के लिए आया था. నేను ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను. मैं बड़ी भीड़ को इकट्ठा किया. ఎంతో సమూహాన్ని నేను సమకూర్చాను. लेकिन मैंने उनको बताया, అయితే నేను వారితో చెప్పాను, तुम सबको उसके पास जाना है. మీరందరూ కూడా ఆయన ఎద్దుకు వెళ్ళాలి. एक एक करके. ఒక్కొక్కరుగా अंद्रिया शुरू किया. అంద్రియాతో మొదలుపెట్టి उसके बाद एक एक करके ఒక్కరొక్కరుగా सारा देश उसके पीछे लग गया. మరి లోకమంతా దేశమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ మొదలుపెట్టింది. यूहन्ना 2-4 चेलों के साथ रह गया. ఇంకా యోహాను, బాప్తిస్మ యోహాను 2-3 శిష్యులతో మిగిలిపోయాడు. हेरोद ने सुना. హేరోదు విన్నాడు. हेरोद उसको अपने महल में बुलाता था. మరి హేరోదు ఆయన్ని తన భవంతికి పిలుస్తూ ఉండేవాడు. जॉन द बैप्टिस्ट को सुनने के लिए हेरोद को बड़ा अच्छा लगता था. బాప్తిస్మ యోహాను మాటలు వినటం హేరోదుకు మంచిగా అనిపించేది. लेकिन पैलेस में आया, लेकिन वो बदला नहीं. భవంతికి వచ్చినప్పటికీ కూడా అతను మారలేదు. जब जंगल में था మరి అరణ్యంలో ఉన్నప్పుడు वैसा ही है. అలాగే ఉన్నాడు. और जब यहाँ पर आया ఇక్కడికి వచ్చినప్పుడు बदलते ही नहीं है वो. ఏ మాత్రం మారడు. इसकी गवाही प्रभु यीशु मसीह ने दिया. ఆ సాక్ష్యం స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. Matthew's Gospel మత్తయి సువార్త chapter 11 11వ అధ్యాయము and verse 7. 7వ వచనం. मत्ती सुसमाचार 11 अध्याय 7 वचन. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. And as they departed, Jesus began to say unto the multitudes concerning John, what went ye out into the wilderness to see? A reed shaken with the wind? వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితే గాలికి కదులుచున్న రెల్లునా? क्या कोई हवा में हिलने वाले सरकंडे को देखने गए थे? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి మీరు వెళ్ళారా? नहीं, he is a very strong man. కాదు, అతడెంతో బలవంతుడైన వ్యక్తి. John the Baptist will not change. బాప్తిస్మ యోహాను ఏ మాత్రం మారని వ్యక్తి. Nobody can change him. ఏ వ్యక్తి కూడా అతన్ని మార్చలేడు. He does not need to change himself. మరి తను తాను మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. उसको बदलने की आवश्यकता ही नहीं है. తను తాను మార్చుకోవాల్సిన అవసరం కూడా తనకు कोई లేదు. दूसरा बदल भी नहीं सकता మరి उसको. వేరే వారు ఎవరు కూడా అతను మార్చజాలరు. इतना मजबूत उसका हृदय देखिए. అతని హృదయం అంత బలమైనది. जब तक जंगल में था, మరి అరణ్యంలో ఉన్నప్పుడు वो टिड्डियों को खाता हुआ उसका देह टूट गया. మరి మిడతలను తింటూ తన ఒళ్ళు మరి చర్మం పగిలిపోయి ఉంటుంది. अब वो महल में आया है, ఇప్పుడు భవంతికి వచ్చినాడు. राजा का मेज में खा रहा है. మరి రాజు యొక్క బల్లలోనే తింటూ ఉన్నాడు. लेकिन उसकी नम्रता, అయితే అతని దీనత్వము, उसकी सच्चाई, అతని యొక్క సత్యము उसके आत्मा को भी तोड़ दिया. మరి తన ఆత్మను కూడా విరగొట్టినది. जाते जाते राजा का भोजन खाकर మరి వెళ్తూ వెళ్తూ రాజు యొక్క భోజనాన్ని తిన్నవాడే क्या बोलता मालूम? ఏమంటాడు తెలుసా? हेरोद, హేరోదు, तो अपने भाई की पत्नी को रख लिया, बिल्कुल ये पाप है. నీ సోదరుని భార్యను ఉంచుకున్నా, అది ఖచ్చితంగా పాపము. जिसकी खाया उसी को उसने पाप बताया. మరి ఎవరిదైతే తిన్నాడో అతని పాపాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. Very rare such people. కనుక అలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. David, your chosen name, which must be a challenge to your own life, and it will be a challenge to my own life, because I am going to hold that baby. ఎందుకంటే డేవిడ్, ఇది నీకు సవాలుగా ఉంటున్నది కనుక ఏ బిడ్డనైతే నేను కూడా పట్టుకోబోతున్నాను, ఇది కూడా నాకు సవాలుగా ఉంటున్నది. He should be steadfast. కనుక అతడు మరి స్థిరంగా ఉండిన వాడే. हवा में हिले हुए सरकंडे के समान नहीं. గాలికి కదులుచున్న రెల్లువలే ఉండకూడదు. स्कूल में जाता तो एक व्यवहार है, మరి స్కూల్ కి వెళ్తే ఒకలాగా, घर में आता तो एक व्यवहार है, ఇంటికి వస్తే ఇంకొకలాగా, प्रभु के घर में आता तो कुछ और ही करता है, మరి దేవుని మందిరానికి వస్తే ఇంకొకలాగా, बाजार जाता हूं तो कुछ और पहनता हूं, మరి బజార్కి వెళ్తుంటే ఏదో వేసుకుంటాను, प्रभु के घर में आता तो कपड़े बदल लेता हूं. మరి దేవుని మందిరానికి వస్తేనేమో బట్టలు మార్చేస్తాను. हवा में हिलाए हुए सरकंडे के समान. కనుక గాలికి కదులుచున్న రెల్లు. But John the Baptist is very steadfast man, iron man, very strong. Nobody can move him. He will not change. He need not change. He doesn't want to change. కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతో స్థిరుడైన వ్యక్తి, ఎంతో బలవంతుడైన వ్యక్తి. అతడు ఎక్కడికి వెళ్ళినను మారని వ్యక్తి, ఎవరు ఆయన్ని మార్చజాలని వ్యక్తి, తను తాను కూడా మార్చుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి. He has the strength to speak the truth. కనుక
సత్యాన్ని మాట్లాడగలిగిన బలం కలిగిన వాడు. जिसकी खाया उसी को बोला. కనుక ఎవరి దగ్గర అయితే తిన్నాడో అతనితోనే చెప్తూ ఉన్నాడు. एक दो बार मैंने ये सेंटेंस बोला. మరి ఒక రెండు సార్లు నేను ఈ మాట చెప్పాను. जो आपको गिफ्ट का पैकेट देते हैं, ఎవరైతే గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తారో यदि उसके खामियों को बताने की शक्ति आपके अंदर नहीं है तो गिफ्ट पैकेट मत लेना. వారి యొక్క బలహీనతలు వారికి చెప్పే ధైర్యం నీకు లేకపోతే వారి వద్ద గిఫ్టే తీసుకోవద్దు. इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 15 वचन. 15వ వచనం. ये लास्ट रेफरेंस हमारे लिए. మన కొరకు ఇది చివరి వాక్య భాగము. द बुक ऑफ इफिशियंस ఎఫెసీయులకు రాసిన పత్రిక चैप्टर 4 4వ అధ్యాయము उसका 15. 15వ వచనం. बड़ा सुंदर सा वचन है. ఎంతో సుందరమైన మాట. स्पीकिंग द ट्रूथ इन लव. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. प्रियो, प्रेम कड़वा होता है. ప్రేమ మరికి చేదుగానే ఉంటుంది. बोलने में कोई घमंड नहीं होना चाहिए. మరి చెప్పడానికి గర్వించవలసిన అవసరం లేదు. कैसे बोलना है? ఎలా ఏ రీతిగా చెప్పాలి? प्रेम से बोलना है. సత్యం डरना नहीं है. భయపడవలసిన అవసరం లేదు. You must speak the truth, కనుక సత్యాన్నే చెప్పాలి. but speak with love. అయితే ప్రేమతో చెప్పాలి. You must speak the truth, మరి సత్యాన్నే మాట్లాడాలి. but speak with the power of the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు చెప్పేవారిగా ఉండాలి. This is John the Baptist in brief. కనుక బాప్తిస్ట్ యోహాను యొక్క అది సారాంశము. उसका ज्ञान, అతని యొక్క జ్ఞానము, उसकी नम्रता, అతని యొక్క దీనత్వము, उसकी सच्चाई, అతని యొక్క సత్యము, उसका आनंद, అతని యొక్క ఆనందము, उसका steadfastness. అతని యొక్క స్థిరత్వము. सत्य बोला. సత్యాన్ని మాట్లాడేవాడు. उसकी सेवा खत्म हो गई. అతని సేవ ముగిసిపోయింది. उसको ले जाकर जेल में बंद कर అతను दिया. తీసుకెళ్లి జైల్లో వేశారు. जेल में क्या कर रहा था? జైల్లో ఏం చేస్తూ ఉన్నాడు? कम से कम प्रभु यीशु मसीह जब क्रूस पर थे, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు कुछ बहनें रोने के लिए आई थी उसके కొంతమంది पास. సహోదరులు అక్కడ మరి ఏడుస్తూ ఉన్నారు. लेकिन जॉन द बैप्टिस्ट అయితే బాప్తిస్ట్ యోహాను విషయంలో अकेला है. वो ఒంటరిగా ఉన్నాడు. अचानक एक दिन दरवाजा खुला. మరి అకస్మాత్తు ఒకసారి తలుపు తీయబడింది. एक सोल्जर तलवार लेकर आया. మరి సైనికుడు కత్తి తీసుకొని कई వచ్చాడు. बार मैं सोचता हूँ, అనేక మార్లు నేను అనుకుంటూ ఉంటాను, क्या यूहन्ना को डर लगा? మరి యోహాను భయపడ్డాడా? क्या बोला उसने? ఏమన్నాడు? उस समय वो क्या कर रहा था? ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు? क्या वो प्रार्थना कर रहा था? ప్రార్థన చేస్తూ ఉన్నాడా? क्या वो रो रहा था? మరి ఏడుస్తూ ఉన్నాడా? क्या वो सो रहा था? అతను నిద్రపోతూ ఉన్నాడా? कुछ भी नहीं मालूम. ఏమీ తెలియదు. एक आंख ने भी नहीं देखा उसके जीवन के अंत को. మరి ఒక్క కన్ను కూడా తన జీవిత అంతాన్ని చూడలేదు. मैं दुख सहते समय यदि किसी का सिंपैथी मिले मुझको बल मिलता है. మరి దుఃఖ సమయంలో ఎవరికైనా సానుభూతి ఇచ్చేటప్పుడు నాకు ఇది ధైర్యం ఇస్తుంది. There was not a soul to sympathize with this man. ఈ మనిషినికి సానుభూతి కనపరచడానికి ఒక్క ఆత్మ కూడా లేదు. David, may the Lord make your child like this. దేవుడు నీ యొక్క బిడ్డను దేవుడు ఆ రీతిగా చేయనుగాక. और जब जब इसको हम जॉन कहकर पुकारेंगे, ఎప్పుడైతే జాన్ అని ఆ బిడ్డను మనం పిలుస్తూ ఉంటామో हम उस बैप्टिस्ट को याद करेंगे. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను మనం జ్ఞాపకం చేసుకుందాము గాక. प्रेमी स्वर्गीय पिता, ये छोटा बालक जो जीवन का दान, अनुग्रह का दान आपने डेविड और शीबा को दिए हैं, आपके दासों को आपके घर में, आपके बच्चों के बीच में प्रस्तुत करते हैं. प्रभु जी, इस बालक को जॉन ऐसा नाम दिया गया है. जॉन द बैप्टिस्ट के विषय में आपने मुझसे भी बातें की, डेविड से भी बातें की, बहुतों से बातें की. प्रार्थना करते हैं हमारे जीवन को ऐसा बनाइए. प्रसव के समय आपने शीबा की बड़ी मदद की, सुख में प्रसव दिए, अब तक संभाल कर रखें. आपको हृदय से धन्यवाद हो. कलवरी के क्रूस की वो वाचा इस बालक के जीवन में आप छोटे उम्र में पूरा करें. परमेश्वर की दृष्टि में, मनुष्यों की दृष्टि में अनुग्रह पाता वो बढ़ सके. अच्छी सेहत दीजिए और प्रभु जी आने वाले दिनों में माता पिता के लिए आनंद और कलीसिया के लिए आशीष का कारण बने. लूका 2:40 को इस बालक के पक्ष में मांग लेते हैं. आपके लहू के नीचे लाते हुए इस रूत को भी संभाल कर रखे. प्रभु यीशु मसीह के नाम में मांगते हैं, आमीन.
खड़े होकर एक गीत गाते हैं और जितने हम प्रभु के हैं हम सब अपने अपने भेंट अर्पण और दशवांश के द्वारा प्रभु की आराधना करेंगे। संजय भाई। सॉन्ग नंबर 94 गाएंगे। परम पिता की हम स्तुति गाएं, वही है जो बचाता हमें। इकड़ बेटे से संपर्क। తెలుగులో పాట సంఖ్య 103 103। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा। परम पिता स्तुति गाए, वही है जो बचाता हमें। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाते खुशी से, मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाए, वही है जो बचाता हमें। परम पिता तरस खाता है सर्व सदा, वही हमारा है। परम पिता तरस खाता है सर्व सदा। पूरब से पश्चिम है जितना दूर, उतने ही किए दूर हमारे गुनाह। परम पिता की हम स्तुति गाएं, वही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों
स्तुति गाए। वही है जो बचाता हमें, परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें। 240 तुम याद करो सब भक्तों प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। मांगने से बढ़कर समझ से बाहर, मांगने से बढ़कर समझ से बाहर, सब कुछ उत्तम है किया। सब कुछ उत्तम है किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। यीशु हमारा शिरोमणि है और कैसा प्रतापी। यीशु हमारा शिरोमणि है और कैसा प्रतापी। उसके हाथ से सब कुछ पाया, उसके हाथ से सब कुछ पाया। दया का धनी वह हुआ, उसके हाथ से सब कुछ पाया। दया का धनी वह हुआ। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। आंधी तूफान को रोक दिया, बाधा सब जो हटाया। आंधी तूफान को रोक दिया, वो बाधा सब जो हटाया। दुख के समय वो साथ दिया, वो दुख के समय वो साथ दिया। वो जयवंत वही है हुआ। दुख के समय वो साथ दिया, वो जयवंत वही है हुआ। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। जीवन सोता उसने बहाया, देखो सारे जगत में। जीवन सोता उसने बहाया, देखो सारे जगत में। अनगिनत आत्मा प्रभु ने बचाया, अनगिनत आत्मा प्रभु ने बचाया। धन्य धन्य वह हुआ। अनगिनत आत्मा प्रभु ने बचाया। धन्य धन्य वह हुआ। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। तुम
याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। मांगने से बढ़कर समझ से बाहर, मांगने से बढ़कर समझ से बाहर, सब कुछ उत्तम है किया, सब कुछ उत्तम है किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। तुम याद करो सब भक्तों, प्रभु ने क्या क्या किया। VBS के दिनों की आशीष के लिए हम प्रभु को बहुत बहुत धन्यवाद देते हैं। VBS దినాల్లో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉంటున్నాం. सो इस बुधवार को जब आएंगे तो प्रार्थना के थोड़ा समय के साथ साथ हम प्रभु को धन्यवाद भी देंगे। కనుక బుధవారం దినాన సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనతో పాటుగా దేవునికి మరి ఆరాధన చేసే వారంగా స్తుతులు చెల్లించే వారంగా ఉంటాం. जो भी भलाई प्रभु ने किए हैं उसको स्मरण करते हुए धन्यवाद देने के लिए यदि सारे टीचर्स विशेष करके आ सके तो अच्छी बात है। కనుక దేవుడు చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుని కొంత సమయం దేవుణ్ణి మరి స్తుతించడానికి ఆరాధించడానికి సండే స్కూల్ టీచర్లు అందరూ రాగలిగినట్లయితే దేవునికి ఎంతో మంచిగా ఉంటుంది. नवंबर के महीने में दूसरा और चौथा गुरुवार बहनों की सेवा होगी। కనుక మరి నవంబర్ నెలలో 2వ 4వ గురువారాన సహోదరుల మధ్య కూడిక ఉంటుంది. फ्राइडे के दिन बाइबल स्टडी होगी। బైబిల్ శుక్రవారం దినాన బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉంటాం. सबको प्रेम पूर्वक निमंत्रण है కనుక అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. और अगले संडे प्रभु की इच्छा हो तो 9:30 बजे हम यहाँ पर आएंगे। ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం దినాన 9:30 గంటలకు ఆరాధన కొరకై చేరవచ్చే వారంగా ఉంటాం. भाई संजय भाई डोलस के साथ भाई बारनबास भी आ रहे हैं, मैं भी उनके साथ मिलकर हम कोरबा कॉन्वोकेशन के लिए जा रहे हैं। సోదరు సంజయ్ గారు, డోలస్ గారు, బార్నబాస్ అంకుల్ గారు, అంకుల్ తో పాటు అందరు కలిసి కోర్బా కాన్వకేషన్ వెళ్తూ ఉన్నారు. सो हमारे लिए प्रार्थना जरूर करिए। కనుక మా వారి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. पंजाब को भी याद करते रहिए। పంజాబ్ పరిశుద్ధ సమాజ కుడికలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. और भाई प्रमोद जायसवाल का एक प्रेयर रिक्वेस्ट है। సోదరు ప్రమోద్ జైస్వాల్ గారి యొక్క ప్రార్థన వినపము. एक संजीव कुमार जायसवाल है, సంజీవ్ కుమార్ జైస్వాల్ पूरे शरीर में कुछ दाद सा हुआ है। శరీరంలో ये तो दाद सम रैशेस, కొన్ని ర్యాషెస్ వచ్చినాయి. राहुल जायसवाल जिसके शरीर पैर दोनों में कुछ फोड़े निकल रहे हैं। రాహుల్ జైస్వాల్ ఆయనకి శరీరంలో కూడా కొన్ని పొడల వంటి వస్తూ ఉన్నాయి. सो संजीव कुमार जायसवाल राहुल जायसवाल को भी आप याद करते रहिए। వీరిరుని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. और साफ सफाई का काम मैंने भाई पॉल विनायक को सौंपा है। वो मैं ना भी रहूं लेकिन 1-2 दिन निकाल कर जरूर ऊपर से नीचे तक सब कुछ साफ करके जाइए। కనుక పైనుంచి కింద వరకు శుభ్రపరిచే పని బాధ్యతను సోదరు పాల్ వినాయక్ గారికి అప్పచెప్పినాను. కనుక ఎవరికైతే సమయం ఉంటుందో మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క క్లీనింగ్ పనిలో సహకరించాలని కోరుతూ ఉంటున్నాం. संडे यदि आप थोड़ा सहयोग दें, जवान लड़कियां भी हैं जवान लड़के भी हैं, तो हमको भी थोड़ा सा आसान लगेगा। మరి ఆదివారం దినాన్ని కూడా మరి ప్రాంగణాన్ని అంతా పరిశుభ్రపరచడానికి, హాల్ రెడీ చేయడానికి యవనస్తులను కొంత మీరు సహకరించినట్లయితే మంచిగా ఉంటుంది. आखिरी प्रार्थना भाई तामांग करेंगे और उसके बाद बेनेडिक्शन भाई तिवड़े देंगे। हमारे महान जीवित परमेश्वर पिता, नमाज चढ़ाते हैं आपकी प्रेम, दया, करुणा, कृपा और अनुग्रह जो हमारे ऊपर असीम अपार रहे हैं, हम आपके नाम की स्तुति प्रशंसा करते हैं।
पिता जैसा प्रेम करने वाला परमेश्वर, माँ जैसा तरस खाने वाला परमेश्वर, धीरजवान परमेश्वर, हम तो याकूब की संतान रही है, लेकिन पिताजी आपकी धीरजवानता, क्योंकि आप बदलता नहीं, इसलिए हम याकूब की संतान नष्ट नहीं हुए हैं। दमाद चाहते हैं, आपके नाम स्तुति प्रशंसा करते हैं। कैसे आपने सोमवार से लेकर आज तक आपने हमें अपनी पंखों के नीचे रखा, हर प्रकार के रोग से बचा के रखा, इंसिडेंट एक्सीडेंट से बचा के रखा, और आपने वचन के प्रभाव में आपने रखा। हम आपके नाम की स्तुति प्रशंसा करते हैं। विशेष करके बच्चे जो दूर दूर से आए हैं, उनके लिए हम प्रार्थना करते हैं। जो वचन दिए गए हैं उनके हृदय में कहीं न कहीं हर समय रहे, हम ये प्रार्थना करते पिताजी। धन्यवाद चढ़ाते हैं दानियल जैसा व्यक्ति जो टीनेज में शुरू किए थे और उसी समय में उनको बंधुआई में बाबुल में लेके गए। उसने कैसे वचनों के मुताबिक अपने संकल्प किए कि मैं राजा के खाने से अशुद्ध नहीं होऊंगा। स्वर्ग पिता ऐसे ही संकल्प हर एक बच्चों के हृदय में रहे, हर एक जवानों के हृदय में रहे, ताकि जैसा अपनी दानियल को 4 राजा बदल गए, लेकिन उनको प्राइम मिनिस्टर होते रहे। स्वर्ग पिता राज्य बदलते जाते हैं, लेकिन आपकी वचन कभी बदलता नहीं। ऐसे वचन आपने हमें दिए हैं, हम आपके नाम की स्तुति प्रशंसा करते हैं। स्वर्ग पिता धन्यवाद चढ़ाते हैं, जितने बच्चों ने भाग लिए अब वापस जा रहे हैं। घर में भी जो शिक्षा पाए हैं बीबीएस में, घर में वो देख सके, स्कूल में देख सके, हर जगह जहाँ जहाँ जाते हैं वो देख सके। हम ये प्रार्थना करते पिताजी, प्रार्थना करते हैं पिताजी, इस तरह से जिन्होंने संकल्प किए दानियल का जैसा वैसा ही बने रहे। हम आपके नाम की स्तुति प्रशंसा करते हैं, प्रार्थना करते पिताजी, आप ऐसे ही करने के लिए हर समय हर परिस्थिति में उस वचन को दानियल 1:8 को याद कराते रहे। हम ये प्रार्थना करते पिताजी। सविता दमा चढ़ाते हैं, जितने टीचरों ने भाग लिए, परिश्रम की, रातों रात जाग रहे, परिश्रम की, सबका आप आशीष दीजिए। इस तरह से धर्माचार्य पिताजी आज 5 प्रकार के माँ बाप के विषय में आपने बताया। सब पिता ऐसे माँ बाप हो जो अपनी बच्चों को रीछनी जैसा सेवा करे, जो अपनी बच्चों को आपकी डर भय में, प्रेम में, पवित्रता में, पहचान में बढ़ाते जाए। हम ये प्रार्थना करते पिताजी। सब पिता इस तरह से आने वाले सेवकों के लिए प्रार्थना करते पिताजी। आप हमें पिताजी शुक्रवार के बाइबल स्टडी के लिए आप हमें तैयार करें। विशेष करके आपका दास भाई और भाइयों के साथ कोरबा में होली कन्वोकेशन सेवा में जा रहे हैं, उनके यात्रा में पिताजी हम प्रार्थना करते हैं सुरक्षित आप कोरबा में पहुंचाइए, और जो जो मिनिस्ट्री आपने दिए हैं पूरा करके वापस आने के लिए आप अनुग्रह करें, दया करें। इस तरह से जो जो काम दिए गए हैं भाई का अनुपस्थिति में सारे भाई लोग काम करें, परिसर साफ सुथरा रहे। हम ये प्रार्थना करते पिताजी। धर्माचार्य पिताजी, आपके बच्चों ने
आपका घर स्वच्छ करके 10वांश और भेंट लेके आए, हरेक को आप आशीष दीजिए। आपने प्रतिज्ञा किए हैं कि कैसे मेरे घर में 10वांश और भेंट लेके आओ, मैं कैसे झाड़ू के खोल करके आशीष दूंगा। आपने प्रतिज्ञा किए हैं। हम विश्वास करते हैं पिताजी, हरेक भाई बहनों इस वचन में भरोसा रख करके आपके बड़े घर में बड़े आनंद के साथ लेके आए। हमें प्रार्थना करते पिताजी, उनके हरेक कामों में, बच्चों को पढ़ाई में, स्वास्थ्य में, काम में, प्रमोशन में, हरेक घर में शांति आनंद आप में होते रहे। हम ये प्रार्थना करते पिताजी। दमाद चाहते हैं, आपने पिताजी वर्शिप के मैसेज से हमें बात किए, टेबल के मैसेज से हम बात किए, इस तरह से फाइनल मैसेज से हम बात किए। सभी के लिए हम धन्यवाद चढ़ाते हैं पिताजी, धन्यवाद चढ़ाते हैं। आपने हमारे लिए जो कुछ भी किए, हम जानते हैं, हम मान लेते हैं हम इस योग्य नहीं है जितना आप आशीष दे रहे हैं, लेकिन आप हमारा पिता है, माँ है, इसलिए हमें आप पिताजी हर प्रकार हर परिस्थिति में आप हमें संभालता रहता है। हम आपके नाम की स्तुति प्रशंसा बड़ाई करते हैं पिताजी। इसी आशा से, इसी आशीष से अपने अपने घर जाएं, हम ये प्रार्थना करते हैं। दमाद चाहते हैं, आपने प्रशस्त मात्रा में संगति दिए, हमारे हृदय को आनंदित रखा। हम आपके नाम स्तुति प्रशंसा बड़ाई करते हैं पिताजी। धन्यवाद चाहते हैं जो भलाइयाँ आपने की है, स्तुति प्रशंसा बड़ाई करते हुए धन्यवाद विनती प्रार्थना प्रभु यीशु मसीह के नाम में सुनकर ग्रहण कीजिए, आमीन। आता देव बापाची प्रीती, येशू ख्रिस्ताची कृपा, पवित्र आत्म्याची सहभागिता आपणा बरोबर व आपल्या सर्व प्रियजनाबरोबर आता व येथून पुढे सदा सर्व असो, आमेन, आमेन। सबको जय मसीह की, प्रेज द लॉर्ड। हाँ, बोलिए। हम घोषणा देंगे, वेबियस बहुत अच्छा हो गया, प्रभु ने कृपा किया। हम प्रभु के नाम की घोषणा करेंगे। बोलो यीशु मसीह के, और थोड़ा जोर से बोलो यीशु मसीह के। प्रेज द लॉर्ड। कृपया ध्यान दीजिए, भाई लोग सब नीचे जाएंगे बैठने के लिए, बहनें और छोटे बच्चे, जूनियर्स भी नीचे बैठिए, बहनें सब और छोटे बच्चे यहीं पर बैठिए, ठीक है। It's okay. Hindi.